నమస్కారం జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే నరేష్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ యాక్చువల్లీ. మీ మై ప్లేయర్. ఇంటర్వ్యూ చూస్తూ చూస్తూ ఉన్నాము. Uh, మిమ్మల్ని అడగడానికి మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ రోజు డెమోక్రసీ గురించి ప్రోస్ అండ్ కాన్స్ అండ్ పాలసీ మేకింగ్ లో ఉండే ఛాలెంజెస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాము. Uh, మీరు ఎంత డెమోక్రటిక్ సార్? అంటే మీరు డెమోక్రసీని ఎంత నమ్ముతారు? హౌ మచ్ యూ బిలీవ్ ఇన్ దిస్ సిస్టమ్? నరేష్, దేర్ నో సబ్స్టిట్యూట్ టు దట్. మనకి ఇంకో గత్యంతరం లేదు. దానిలో లోపాలు ఉన్నాయి. డెమోక్రసీలో చాలా మంది తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ మాట చెప్పారు. మనం చూస్తున్న రోజు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అలాంటి వాడు మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉందంటే డెమోక్రసీ ఎంత ప్రమాదకరం మనకు అర్థమవుతుంది కదా. కానీ మిగతావన్నీ చర్చలు చెప్పినట్టుగా అంతకంటే ప్రమాదకరం. యాక్చువల్లీ కాబట్టి ప్రత్యామ్నాయం లేదు. చర్చిల్ కోట్ రెండోది, చేద్దాం ఒక అనుకున్నాను. సామాన్యుడికి ఏ కుటుంబంలో పుట్టినా కూడా గొంతు ఉండాలి, మిగతా వాళ్ళతో సమానంగా అవకాశం ఉండాలి, ఆ గొంతుకు విలువ ఉండాలని చెప్పంటే డెమోక్రసీ మించి ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేదు. లేకపోతే ఫ్యూడలిజమో మరొకటో ఉపయోగం లేదు. అంచేత సమస్యలు ఎన్నున్నా కూడా ఎట్లాగొట్లా దాన్ని ఎలాగ పనిచేయించాలని ఆలోచించాలి తప్ప దానికి ప్రత్యామ్నాయం అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. అదే సమయంలో డెమోక్రసీ అంటే జనం కోరుకున్నదే డెమోక్రసీ కూడా కాదా. జనం ఎన్నుకున్న వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కానీ జనం కోరిన ప్రతి కూడా వాస్తవం కాకపోవచ్చు. అందుకనే రాజ్యాంగం కానీ, లేకపోతే కొన్ని గాడ్ రేల్స్ అని చెప్పి అంటాం, కొన్ని రాజ్యాంగ సంస్థలు కానీ, కొన్ని పరిమితులు కానీ, అవి చట్టపరమైన పరిమితులు రాజ్యాంగబద్ధంగా కావచ్చు, వ్యవస్థాపరమైన పరిమితులు కావచ్చు, ఆర్థికపరమైన పరిమితులు కావచ్చు. ఇవన్నీ కూడా మానవ సమాజం విధించుకున్నది. కాబట్టి ఆ పరిమితులకు లోబడి ప్రజాస్వామ్యాన్ని మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి మరింత మంచి ప్రజాస్వామ్యం, ఎక్కువ ప్రజాస్వామ్యం మందు తప్ప ప్రజాస్వామ్యాన్ని తీసేయడం కాదు. మీరు యాక్చువల్గా చర్చిల్ గురించి చెప్పారు. చర్చిల్ కోట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఉమ్. చర్చిల్ చెప్తారు, మేబీ ఐఎమ్ పారాఫ్రేజింగ్ ఇట్. చర్చిల్ చెప్తారు కదా, డెమోక్రసీ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఫర్ ద ప్రీవియస్లీ టెస్టెడ్ గవర్నమెంట్స్ అని, సిస్టమ్స్ అని. సో అందుకనే అంటే నాకు అనిపించింది అంటే మన ఇంతకుముందు ఫ్యూడలిజము, రాచరికము, ఇవన్నీ స్లేవరీ సిస్టమ్స్, అలాగే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ కమ్యూనిజం కొన్ని స్టేట్స్ లో, కొన్ని కంట్రీస్ లో చూసి ఉన్నాము. ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాము. సమ్ టైమ్స్ నాకు అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 100 మార్కుల టెస్ట్లో 35 వస్తే పాస్ అయినట్లు, మిగతా సిస్టమ్స్ అన్ని 10, 15, 20 ఉన్నప్పుడు 35 ఇస్ పాస్ మార్క్. బట్ ఆ, సమ్ టైమ్స్ ఆర్ వి ఓవర్ సెల్లింగ్ డెమోక్రసీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ 100% అనేది నాకు డౌట్ వస్తుంది. ప్రజాస్వామ్యము గొప్పది, ప్రజలు ఎన్నుకున్నది, అదే అద్భుతమైన గవర్నమెంట్, ప్రజలు మించిన మేధావులు లేరు అనే విధంగా పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు. కొందరు మేధావులు కూడా చెప్తుంటారు కదా. సమ్ టైమ్స్ ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాము అని ఒక్కొక్కసారి. మీరు చెప్పిన దానిలో రెండు కోణాలు మనం ఆలోచించాలి. మొదటిది వాక్స్ పాపులే వాక్స్ డై, అంటే ప్రజల వాక్కు బ్రహ్మ వాక్కు, దైవ వాక్కు అని చెప్పని. మీరు చెప్పినట్టుగా అది వాస్తవం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రజలందరూ కలిసి వచ్చి వాళ్ళందరూ కావాలని కోరుకున్నా కూడా అది తప్పు కావచ్చు. అంచేత ప్రజలు ఎన్నుకునే అధికారం ఉండడము, వాళ్ళ ఆలోచనలో పొరపాటున్నా కూడా వాళ్ళ గొంతుకు విలువ ఉండటం వేరు, వాళ్ళు చెప్పిందంతా సత్యము, వాళ్ళు చెప్పిందంతా అద్భుతం అని చెప్పి ఊహించడం వేరు. ఈ రెంటికి మౌలికమైన తేడా. రెండోది, ప్రజాస్వామ్యంలో చాలా అపశృతులు కూడా దొరుకుతాయి. మనం ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రపంచంతో చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకున్నారా లేదా? అది లేకుండా ప్రజాస్వామ్యం అంటే గుడ్డి దిచ్చులో పట్టట్టుగా ఆ క్షణంలో ఏ రకమైన భావజాలం, ఉద్వేగం ఉంటే దాన్ని మనం కొనసాగించేసి అదే సర్వస్వం కొనసాగిస్తే, జర్మనీ గొప్ప ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ గొప్ప ఉదాహరణ. ఏం ఎస్. జరుగుతుందని చెప్పాను. అంచేత కానీ ది సేమ్ టైం మనం ఇప్పుడు అనుకున్నట్టుగా దేర్ ఆర్ నో ఈజీ ఆప్షన్స్, దేర్ ఆర్ నో సొల్యూషన్స్. ఇప్పుడు మనం మిగతా వ్యవస్థలు ఎంత అందంగా కనిపించినా కూడా ఇవాళ వర్ణనలో కానీ, లేకపోతే కాల్పనిక సాహిత్యంలో, ఫిక్షన్లో కానీ, డ్రామాలో కానీ, సినిమాల్లో కానీ, అవి టోటల్లీ ఫ్యూడల్ సిస్టమ్స్. అవి అణగారిన వర్గాలు ఎవరైతే అణిచిపోయి ఉన్నారో మిగతా వాళ్ళని పెంచడం కోసం వాళ్ళు అలాగే ఉంచారు, బానిసత్వంలో ఉంచారు. మహిళలు కావచ్చు, లేకపోతే సమాజంలో మన దేశంలో అయితే కులం ప్రాతిపదికన, ఇతర దేశాల్లో అయితే క్లాస్ ప్రాతిపదికన, కొన్ని దేశాల్లో అయితే రేస్ ప్రాతిపదికన వాళ్ళందరినీ బానిసత్వంలో ఉంచేసి కొంతమంది హాయిగా ఆ, అందాన్ని అనుభవించేటువంటి సమాజం ప్రజాస్వామ్యానికి అతీతంగా ఉంటే దాన్ని మనం ఎలా క్షమిస్తాం? కాబట్టి ఎన్ని లోపాలున్నా కూడా సామాన్యుడికి అవకాశం ఇవ్వాలి అని చెప్పంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అండ్ ఫ్రీడమ్స్ అండ్ ఆపర్చునిటీ టు గ్రో, ఈ మూడు లేకపోతే
ఆ వ్యవస్థని మనం క్షమించలేం. అందుకని ప్రజాస్వామ్యంలో ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ప్రజాస్వామ్యం యొక్క ప్రాతిపదిక ఏంటి? అందరూ కామన్ అవసరాల కోసం ఆలోచించి సొంత అవసరాలను పక్కన పెట్టి ఓటు వేస్తారు. కామన్ రిసోర్సెస్ పూల్ చేసుకుంటారు. దాని నుంచి మనం ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఎలక్ట్ అయిన వాళ్ళు మనల్ని రూల్ చేస్తారనుకుంటాము. కానీ ఇక్కడ ఇన్సెంటివ్ ఏంటి సార్? అంటే ఒక వ్యక్తి ఓటింగ్ అనేది కాన్ఫిడెన్షియల్. ఓటు ఓటు వేసే వ్యక్తి నా సొంత ప్రయోజనం పక్కన పెట్టి కామన్ గుడ్‌ని ఆలోచించి వెయ్యాలి అనేది ప్రజాస్వామ్యం అస్యూమ్ చేసుకుంటది. దట్ ఈస్ ద ప్రెమిస్ ఆన్ విచ్ డెమోక్రసీ ఈస్ బిల్ట్. అలా కాకుండా ఓటు వేసేవారు నా కోసం ఇప్పుడు మా మా బ్రదర్ పోటీ చేస్తే నేను బహుశా వెయ్యాలనుకుంటాను. అది కామన్ గుడ్ ఉమ్. కాకపోవచ్చు. ఆహ్, ఆహ్, సో కానీ ఇన్సెంటివ్ లేదు గదా! అంటే కామన్ గుడ్ ఆలోచించటానికి ఇన్సెంటివ్ ఓటర్‌కి ఇన్సెంటివ్ ఉందా? ఎందుకంటే ఎలాగూ ఆహ్, ఆహ్, అక్కడ కామన్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు కావాల్సినంత నేను గ్రాబ్ చేసుకోవడానికి అవకాశం నాకు ఈ ఓట్ అనేది ఇస్తుంది. సో, వై కాంట్ ఐ యూజ్ ఇట్ అనేది ఆ ఆలోచన ఉంటుంది గదా! ఇండివిడ్యువల్‌కి. దీన్ని చాలా ఓవర్‌కమ్ మంచి ప్రశ్న నరేష్. అందులో ఇండియాకి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ప్రజలెవరూ కూడా స్వతంత్రానికి ముందు మాకు డెమోక్రసీ కావాలని కోరుకోలే. మీరు మన హిస్టరీ చూడండి, నేషనల్ మూవ్మెంట్ కానీ ఇంకోటి కానీ, మాకు డెమోక్రసీ కావాలని ప్రజల నుంచి ఎక్కడ రాలా. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు, మహాత్మా గాంధీ జిందాబాద్ అన్నారు, కానీ నాయకత్వం ఏం చెప్తే అది ఒప్పుకున్నారు, కానీ ప్రజలు మాకు డెమోక్రసీ కావాలని కోరల. రాచరికం పెట్టినా ఒప్పుకునండి వాళ్ళు బహుశా. కాబట్టి ప్రజలు కోరనప్పుడు ప్రజల్లో ఎన్లైటన్మెంట్ మనం ఊహించడం అనేది, అది ఎక్స్పెక్ట్ చేయడం అనేది అన్రియలిస్టిక్ అవుతుంది. ఎందుకంటే డెమోక్రసీ ఇస్ ఎ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్. ఎంతో కొంత ఆలోచన, హ్మ్. ఎంతో కొంత చదువు పరిజ్ఞానం, ఎంతో కొంత ఎదిగే అవకాశం, ఎదగాలన్న తపన, యాస్పిరేషన్, అది ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా నాకు కలెక్టివ్గా నా భవిష్యత్ ఏమిటి, లాభం ఏంటి, దానికి నా ఇండివిజువల్ నా లైఫ్కి లింక్ ఏంటి అర్థం చేసుకోవడం కొంచెం కొద్దిగా పెరుగుతుంది. అద్భుతం అని కాదు. వాట్ పొలిటికల్ సైంటిస్ట్ కాల్ పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటాం. అంటే నాకేమిటి, నా కుటుంబానికి ఏమిటి, నాకు జీవితానికి ఏం జరుగుతుంది అంటే స్వార్థం కాదు అక్కడ, ఎన్లైటెడ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్లో చేసే పనులకి, లేకపోతే పార్టీలు, లేకపోతే ఎన్నిక కోసం పోటీ పడేవాళ్ళు నాకు ఇచ్చే హామీలకి నా జీవితానికి మంచి సంబంధం అర్థమైతే ఓటు వేస్తే మీరు చెప్పినట్టుగా ఎన్లైటెడ్ ఓటు అవుతుంది. కానీ అది జరగాలంటే ఊరికే ఓటు హక్కు ఇచ్చేసి అరిచే హక్కు ఇచ్చిన మాత్రం చేత, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓట్ అండ్ షౌట్ డెమోక్రసీ మన మన దేశంలో ఉన్నంత అద్భుతంగా, అంత ఉత్సాహంగా పండగలాగా వెళ్ళి ఓటేయడం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చాలా దేశాల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఎవరికి తెలియదు, నిశ్శబ్దంగా ఉంటుంది. మన దేశంలో ఎంత కోలాహలం, ఎంత సంబరం, ఎంత హడావిడి, ఎంత గందరగోళం, ఎంత నాయిస్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ అయిన తర్వాత మర్నాడు నుంచి మురదాబాద్, దిగిపో, ఇస్తీఫా, ఈ రెంట్లో మనం ఫస్ట్. అది డెమోక్రసీ కాదు. కాబట్టి నాయకత్వం ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదిస్తున్నారో, ముఖ్యంగా మనలాంటి దేశాల్లో అది ఎవల్యూషనరీగా రానప్పుడు, పాశ్చాత్య దేశాలు ఎవల్యూషనరీగా వచ్చింది, క్రమక్రమంగా ఓటు హక్కు విస్తరించింది, క్రమక్రమంగా ఒక రాజుని కట్టడి చేసే ప్రయత్నం చేశారు మ్యాగ్నా కార్టా దగ్గర నుంచి. ప్రజలకి దానిలో ఉన్న లాభనష్టాలు అర్థమైనాయి. మరి వివిధమైన తెగలు కానీ, లేకపోతే రేసెస్ కానీ మాకు కూడా ఓటు హక్కు కావాలని పోరాడారు. మహిళలకు ఓటు హక్కు 1928 దాకా లేదు. కాబట్టి క్రమక్రమంగా వచ్చింది. కానీ మన దేశంలో అట్లా కాదు. అకస్మాత్తుగా ఒక్కరోజు అందరికీ ఓటు హక్కులు ఇచ్చేసాం. ఇచ్చినప్పుడు ఆ ఓటు హక్కు అంటే ఏంటో అర్థమయ్యేట్టు చెప్పే వ్యవస్థ నిర్మాణం చేయడంలో మనం ఫెయిల్ అయ్యాం. కాబట్టి మీరు అన్నది దాకా కీలకమైన అంశం, ఆ ఓటు వల్ల నాకు లాభం ఏంటి అన్న ఇన్సెంటివ్. ఎలాంటి ఓటు వేస్తే మనందరికీ ప్రయోజనం కలుగుతుంది, ఇన్సెంటివ్ ఎప్పుడు వస్తుందంటే లోకల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. జర్మనీ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. జర్మనీలో చాలా మందికి తెలిసి ఉంటుంది ప్రేక్షకులకి, ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటారు. అంటే అధికారం బెర్లిన్లో ఉండటం కాదు కావాల్సిన వాళ్ళు, గతంలో అయితే బాన్లో ఉండటం కాదు. అధికారం మొట్టమొదట పౌరుడి చుట్టూ ఉండాలి, పౌరుడి కుటుంబం చుట్టూ, పౌరుడి చుట్టూ ఉండాలి. పౌర సమాజ బృందం అనొచ్చు, కమ్యూనిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అనొచ్చు. ఆ తర్వాత అక్కడ గనక మనం కొన్ని పనులు చేయడం సాధ్యం కాకపోయినట్టయితే, ఏ కారణం వల్ల కానండి, అప్పుడు తర్వాత స్థాయికి విస్తరించాలి. అది లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వం. అందుకే జర్మన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 28లో లోకల్ గవర్నమెంట్స్ గురించి స్పష్టంగా ఒక 54 పదాలతో అందంగా చాలా గొప్పగా వర్ణించారు ఎలా ఉండాలని చెప్పండి. మన దేశంలో చాంతాడంత పొడుగున 1993లో రాజ్యాంగ సవరణలు చేసినా కూడా 7,700 పదాలు. జర్మనీలో 54 పదాలతో వస్తే 7,700 పదాలు. అమెరికన్ రాజ్యాంగం కంటే పొడుగైంది తయారు చేశారు. కానీ అర్థం పర్థం లేకుండా చేశారు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. కాబట్టి ఈ కమ్యూనిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, దెన్ లోకల్ గవర్నమెంట్, అది కూడా సాధ్యం కాకపోతే
వేరియస్ స్టేట్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సాధ్యం కాకపోతే దెన్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్, దెన్ నేషనల్ గవర్నమెంట్. అప్పుడు ఏమవుతుందంటే నా దగ్గరగా ఇప్పుడు నరేష్కి నేను బాధ్యత చెప్పాను, నరేష్ నమ్మకం ఉంచి, నరేష్ బాగా చేశారు, నరేష్ చేసిన పని వల్ల నాకు ఇదిగో ఫలానా ఫలితం కనిపిస్తుంది, నా పని డబ్బులు ఉపయోగపడుతుంది అని చెప్పంటే అప్పుడు నాకు కలెక్టివ్ ఇంట్రెస్ట్, దానివల్ల నాకు కలిగే లాభం అర్థం అవుతాయి. అలా కాకుండా ఎక్కడో నాకు అర్థం కాని సుదూరంగా ఉన్నవాడు ఏదో నిర్ణయాలు చేస్తే నా జీవితంలో తేడా వస్తుందో తెలియకపోతే గుడ్డెద్దు చేలబడ్డట్టు కొట్టేస్తాను. అందున భేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో. కాబట్టి డెమోక్రసీ ఇచ్చిన మాత్రం చేత ఓటు సరిగ్గా పడుతుందని దానికి ఆధారాలు లేవు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ క్రిటికల్, దే ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. మన భారతదేశంలో అతిపెద్ద వైఫల్యం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలను పూర్తిగా మనం అసలు రానివ్వలేదు మొదటి నుంచి. తర్వాత తర్వాత ఏదో ఆపద్ధర్మంగా రానిచ్చాం, అవి కూడా నిర్వీర్యం చేసాం, ఉత్సవగ్రహాలకు మార్చేసాం. రెండో పక్కన కనీస ప్రమాణాల విద్య, పౌర విద్య కానీ కనీస ప్రమాణాలను లేకుండా ఒక ఒక వికృతమైన వ్యవస్థ నిర్మాణం చేశాం. ఆ రెండు చేపట్టాల్సిన బాధ్యత ఎవరైతే సమాజంలో నాయకత్వాన్ని ఇస్తున్నారో, వివిధ రంగాల్లో రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, సమాజం కావచ్చు, పత్రికలు కావచ్చు, మేధోపరంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను ఈ భారతదేశం పూర్తిగా విస్మరించింది. కాబట్టి అది చేసినట్టయితే అప్పుడు మీరు చెప్పిన ఎన్లైటన్మెంట్కి అవకాశం పెరుగుతుంది. అప్పుడు పొరపాట్లు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. కానీ పొరపాట్లకు అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ పొరపాట్లు జరిగినా కూడా వెంటనే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాను నేను, మేమందరం నెల నెల మెయింటెనెన్స్ ఫీ ఇస్తున్నాం. మీలాంటి వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని, కాస్త టైం ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళని ఎంచుకున్నాం. మీరు కష్టపడండి, కామన్ అమ్యూనిటీస్ అని చెప్పని. లిఫ్ట్ పని చేయకపోతే, వాచ్ అండ్ వాట్ బాగోకపోతే, వాటర్ సప్లై రాకపోతే వెంటనే దండెత్తాం మేము. ఇదేదో దేశమాత కోసం కాదు, ఈ డబ్బులు ఇచ్చేది ఈ పని కోసం, సొంతంగా చేసుకోలేం, కలెక్ట్గా కావాలి, అది జరగట్లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. అది అర్థమైతే నాకు ఓటు అర్థమవుతుంది. అది అర్థం కాకుండా డెమోక్రసీ పనిచేయదు. కాబట్టి పీపుల్ హూ ఇన్స్టిట్యూట్ డెమోక్రసీ హ్యావ్ ఆల్సో ఎన్ ఆబ్లిగేషన్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్. అది వైఫల్యమైన తర్వాత ప్రజాస్వామ్యాన్ని తిరిగితే లాభం. బహుశా ఈ ప్రజలకు కూడా ఈ డిటాచ్మెంట్ రావడానికి కారణం మీరు చెప్పిన రీజన్. ఎందుకంటే ఇప్పుడు నేను జర్మనీలో ఉంటాను. జర్మనీలో కానీ అదర్ స్కాండినేవియన్ కంట్రీస్లో కానీ ఇక్కడ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. అండ్ మీ బెస్ట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్సే. అది చీఫ్ మినిస్టర్ అయినా, నార్మల్ పీపుల్ అయినా సేమ్ బెడ్, సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్ ఉంటారు. వైద్యము అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తాం అందరూ. గవర్నమెంట్ బస్సు ట్రైన్ యూజ్ చేస్తాం ఎక్కువ. సో ప్రతి ఒక్కళ్ళు మేము హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పొల్యూషన్ ఏమీ లేని ఎయిర్, ఇవన్నీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. సో ఎవ్రీ పెన్నీ వి పే మాకు రిటర్న్ కనిపిస్తుందని ఫీలింగ్ ప్రజల్లో ఉంటుంది. అండ్ యూ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. పబ్లిక్ ప్రాపర్టీని చాలా వాల్యుబుల్ గా చూస్తారు సార్. అంటే ఒక బస్సును డ్యామేజ్ చేయడం అనేది ఇమాజిన్ కూడా చేయలేదు. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఇది మనది కదా అని. మన డబ్బు మన అవసరం, ఇది మన డబ్బు మన అవసరం అనేది. సో ట్యాక్స్ పే చేయడాన్ని చాలా ఒక రెస్పెక్ట్ గా, రెస్పాన్సిబుల్ గానే ఫీల్ అవుతారు. అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏం చూసినా కూడా దానికి చాలా వాల్యూ ఇస్తారు, ఇది నాదే కదా అని. సో మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, క్వాలిటీ హెల్త్ కేర్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలాగో లా అండ్ ఆర్డర్ అంటే ఎలాగో అది బాగా పవర్ఫుల్ ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇంకా ఈ ఓటుకి నాకేం లాభం లేదు కదా ప్రభుత్వంతో అనే ఒక భావజాలం పెరుగుతూ ఈ గ్యాప్ పెరిగిపోతూ ఉంది ప్రజలకిను ఈ డెమోక్రసీ అనే సిస్టమ్ కి ఇండియాలో. మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం నరేష్. నాకు చాలా ఏళ్ల క్రితం జర్మనీలో ఉన్నప్పుడు when I saw something I was stunned. నేను ప్రపంచంలో ఎక్కడ అంత కన్వర్జెన్స్ చూడాల. లోకల్ గవర్నమెంట్స్ చాలా అధికారాలు ఉండటంతో పాటు ఫెడరల్ గవర్నమెంట్ కానీ, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కానీ చేసే పనులు కూడా కండ్యూట్ ప్రజలకి లోకల్ గవర్నమెంట్ జర్మనీలో. ఉదాహరణకు పాస్పోర్ట్, మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పాస్పోర్ట్ అప్లికేషన్ ఇచ్చేది లోకల్ మున్సిపాలిటీకి ఇచ్చి మీరు ఫైల్ చేస్తే సరిపోతుంది, మీకు మిగతా అనవసరం. వాడు వెనకాల చూసుకుంటాడు. ఆ ఫెడరల్ గవర్నమెంట్కి లోకల్ గవర్నమెంట్కి సంబంధం, ఆ కాగితాలు వాడు చూసుకుంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అంతగా స్థానికంగా ఉన్న ప్రభుత్వానికి మనకి అవినాభావ సంబంధం వచ్చింది. అప్పుడు ఓటుకి విలువ వస్తుంది. మన దేశంలో అసలు ఎక్కడ ఏ ఆఫీస్ ఏంటో, ఎవడే పని చేస్తాడో, ఎంపీ పని ఏంటో, ఎమ్మెల్యే పని ఏంటో, మరి మున్సిపల్ కౌన్సిల్ పని అంటే ఏమీ తేడా లేదు. గుడ్డొద్దు చేలబడ్డట్టు ఏదో చేస్తున్నాం అంతే. అందరికి అసహనం, కోపం, నిరాశ తప్ప ఎవరేం చేస్తున్నారో స్పష్టత లేనప్పుడు, మన దగ్గరగా పనులు జరగనప్పుడు, మన ఓటు వల్ల మనకేం జరుగుతుందో అర్థం కానప్పుడు, మన పన్నుల డబ్బు ఎక్కడ పోతే తెలియనప్పుడు సహజంగానే ప్రజాస్వామ్యం గందరగోళం ఉందని ఓట్లు కొంటున్నాం. అందుకనే
అందుకే కులం మతం పెడుతున్నాం, అందుకని తాత్కాలికంగా తాయిలాలు ఇస్తున్నాం. ఇవన్నీ ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజలు చెడ్డవాళ్ళు కావటం చేత జరగల, మనం వ్యవస్థ నిర్మాణంలో చాలా పెద్ద తప్పులు చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఇందాక మనం ఒక ఓటు వేసే వ్యక్తికి ఇన్సెంటివ్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. నాకు అంటే నా కులమో, నా ఫ్యామిలీయో, నా మతమో నేను వేసుకొని తెచ్చుకోవచ్చు కదా అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంటుంది. అది కాసేపు పక్కన పెడదాం. అస్యూమింగ్ దట్ ప్రజలకి ఆ ఇంటిగ్రిటీ ఉంది అనుకుందాం. అంటే కామన్ గుడ్ ఎవరైతే చేస్తారో వారికే ఓటేశారు అని అనుకుందాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ప్రజలకి తమ తమ గురించి తమకి ఎంత అవగాహన ఉంటుంది. అంటే లెట్స్ సే ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు న్యూరో సర్జరీ చేస్తావా అని అడిగితే ఖచ్చితంగా నేను చేయనని అంటాడు. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ అడిగినా నేను చేయను అంటాడు, బికాజ్ ఇట్స్ సర్జరీ. ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన వాడిని అడిగినా కూడా అది సూపర్ స్పెషలైజేషన్ కాబట్టి నేను చేయలేను అంటాడు. బట్ కామన్ పీపుల్ ని ఎవరినైనా అడగండి, ఇండియా చైనా ఎలా డీల్ చేయాలో చెప్తారు. బట్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్స్పర్టైజ్ కావాలి కదా, ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది కూడా. బట్ యూ సోషల్ సైన్సెస్ లో హ్యుమానిటీస్ సంబంధించిన ఏ టాపిక్ అయినా అడగండి, ప్రతి వాటర్కి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. అది ఇండియా పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలో ఉంటుంది. అన్ని సోషల్ సైన్సెస్ సంబంధించిన అన్ని టాపిక్స్ కి ఒపీనియన్స్ ఉంటాయి. అసలు ప్రజలకి ఇది న్యూరో సర్జరీ ఎలాగా ఒక స్పెషలైజేషన్, ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా స్పెషలైజేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పెషలైజేషనే కదా, పొలిటికల్ సైన్స్ కూడా స్పెషలైజేషనే కదా. ఒక వ్యక్తి, ఒక వ్యవసాయం చేసే వ్యక్తికి వ్యవసాయం గురించి అవగాహన ఉంటుంది, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? ఇది అంటే ప్రజల్లో ఇంటిగ్రిటీ ఉంది అనుకున్నా కూడా ప్రజలు ఓటు వేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మాకు ఉంది అనుకుంటారు కదా, కానీ ఎలా వస్తుంది? ఇది స్పెషలైజేషన్ కదా అన్ని. దానికి వచ్చే ముందు ఒక్క మాట, మీరు ఇంటిగ్రిటీ అనే పదం వాడారు, ఓటర్లో ఇంటిగ్రిటీ అని. దానికి వచ్చి తర్వాత మీరు చెప్పిన దానికి వస్తాను. ఇంటిగ్రిటీ లేకపోవటం కాదు, నేను దాన్ని తిరస్కరిస్తున్నాను ఆ వాదనని. ఇట్స్ నాట్ అబౌట్ మొరాలిటీ ఆర్ ఇంటెగ్రిటీ ఆర్ ఆనెస్టీ, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే డిజైన్ వల్ల వస్తుంది. నేను కట్టే పన్నుల డబ్బు వల్ల నాకేం జరుగుతుందో నాకు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం అయినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అలా మొరాలిటీ అక్కర్లా, కామన్ సెన్స్. అందుకే లోకల్ గవర్నమెంట్స్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పాను. పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అని చెప్పంటే ఈ గ్రూప్ థింక్ కాకుండా, నా కులము, నా మతము, లేకపోతే నా ప్రాంతము కాకుండా నాకు, లేకపోతే సమిష్టిగా మనకి లాభం ఏంటి నష్టం ఏంటి ఆలోచించే తత్వం, అది రావటం ఆటోమేటిక్గా జరగదు. కొంతమందిలో సహజంగా ఉండొచ్చు పుట్టుకతోనే, కానీ అత్యధికుల్లో అది సహజంగా రాదు. ఆ డిజైన్ వల్ల వస్తుంది, జరిగిన ఏర్పాటు వల్ల వస్తుంది. కాబట్టి డెమోక్రసీలో ఉన్న ఫెయిలింగ్స్ మొరాలిటీ వల్ల కాదు, లేకపోతే మోరల్ ఫెయిలింగ్స్ వల్ల కాదు. నాయకత్వంలో మోరల్ ఫెయిలింగ్స్ ఉండొచ్చు, కానీ ప్రజల మోరల్ ఫెయిలింగ్స్ వల్ల కాదు. ఆ రకంగా మనం భావించినట్టయితే వీ హ్యావ్ టు నో అగ్రీ విత్ రేసిస్ట్ థియరీ. కొన్ని దేశాలు గొప్పవి, కొన్ని దేశాలు తక్కువ, కొన్ని జాతులు గొప్పవి, అబ్సల్యూట్ నాన్ సెన్స్. అది ఇట్స్ ఓన్లీ ది హిస్టారికల్ అండ్ కల్చరల్ సర్కమ్స్టాన్సెస్. ఇక అది పక్కన పెట్టేస్తే మీరు చెప్పిన ప్రశ్నకి, ఇప్పుడు సామాన్య పౌరులందరికీ కూడా పరిజ్ఞానం అంత అద్భుతంగా ఉండక్కర్లా. ఎందుకంటే సామాన్య పౌరులు నిర్ణయాలు చేయటంలా, సామాన్య పౌరులు అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. లింకన్ చెప్పాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, విత్ ఇట్ నథింగ్ విల్ ఫెయిల్, విదౌట్ ఇట్ నథింగ్ కెన్ బి డన్. కాబట్టి దాన్ని సమకూర్చడం కూడా, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లీడర్షిప్. కాబట్టి ప్రజాభిప్రాయం అవసరం, కానీ ప్రజలు తీర్పు ఇవ్వట్ల ప్రతి అంశం మీద. వీ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ డెమోక్రసీ ఎక్సెప్ట్ ఇన్ పాకెట్స్ ఆఫ్ స్విట్జర్లాండ్. ప్రపంచం అంతా కూడా మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ పెట్టుకున్న కారణం ఏంటంటే, ప్రతిదానికి ప్రజలను కూర్చోబెడితే నిర్ణయాలు చేయడం సాధ్యం కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. రెండోది, ఆ నైపుణ్యం లేనప్పుడు, ఆ లోతు లేనప్పుడు ఆ నిర్ణయాలన్నీ కూడా చాలా ఇమోషనల్గా, ఇంపల్సివ్గా ఉంటాయని చెప్పాను. కాబట్టి మన ప్రజల వరకు కావాల్సింది ప్రజాభిప్రాయం అవసరమైనా కూడా, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం అవసరమైనా కూడా, లేకపోతే ఏ ఎండేవర్ కూడా సక్సెస్ కాదు. కేవలం నాయకత్వం కూర్చుని మంచిదని నిర్ణయం చేస్తే ప్రజలు దాన్ని కలిసి రాకపోతే సక్సెస్ కాలేదు. గొప్ప నాయకత్వం అంటే ప్రజలను కూడగట్టారని చెప్పి అర్థం. అది అవసరమైనా కూడా నిర్ణయాలు అక్కడికి జరిగాయి. నిర్ణయాలు జరగాల్సింది ఎన్నికైన ప్రతినిధులు, వాళ్ళు ఏర్పరచుకున్న ప్రభుత్వ యంత్రాంగం వల్ల. అక్కడ ఎలాంటి వాళ్ళని మనం వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం, ఎలాంటి రాజకీయాన్ని సృష్టించాం. సమాజంలో సమర్థులు, జనహితాన్ని కోరేవాళ్ళు, ఆ రకమైన నైపుణ్యము, ఆ శక్తి సామర్థ్యాలు, అనుభవం ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చేట్టుగా ఏర్పాటు చేశామా? లేకపోతే మన దేశంలో ఉన్నట్టుగా ఒక 100 కోట్లు డబ్బులు సంపాదిస్తే వెంటనే ఎమ్మెల్యే కావాలి, అది నా హక్కు అనే భావం ఉన్న వాళ్ళని తయారు చేశాం. క్లెప్టోక్రసీ ఆర్ ప్లూటోక్రసీ తయారు చేశాం. అది అగైన్ ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. జర్మనీ ఉందనుకోండి, జస్ట్ బికాస్ సంబడీ ఈజ్ అ మిలియనేర్ ఆర్ బిలియనేర్, వాడు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ కావాలని చెప్పంటే అక్కడ సాధ్యం కాదు. అవకాశం ఉండొచ్చు,
కానీ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పార్టీ సిస్టమ్. పార్టీలు అంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. బై సీక్రెట్ బ్యాలెట్ ఇది ద మెంబర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ వాళ్ళు నిర్ణయం చేస్తారు క్యాండిడేట్. ఒక సిస్టమ్ ఉన్నది. అలాగే పార్టీ నాయకుడు క్యాండిడేట్ ఎవరో నిర్ణయం చేయలేడు. ఒక పార్టీలో ఎదుగుదలను వాడు నిర్ణయం చేయడు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళు చెప్పలేరు నువ్వు వీడినే పెట్టుకో అని చెప్పాను. వాళ్ళ కొడుకుని తీసుకోలేరు, వాళ్ళ కూతురిని తీసుకోలేరు. కాబట్టి ఈ సిస్టమ్ని సరిగ్గా డిజైన్ చేసుకుంటే సహజంగా ఏమవుతుందంటే మంచి నాయకత్వం పెరిగే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏం చేసాం, ప్రజల సమస్య కంటే పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మార్చి పారేసాం. మనకు ఇష్టం లేకున్నా కూడా పార్టీలు రాజ్యాంగంలో పాత్ర ఉన్నా లేకపోయినా కూడా పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం చాలా కష్టం. ప్రజలను సమీకరించాలి అన్న, లేకపోతే రాజకీయంలో పాల్పంచుకోవాలన్న దానికి వేదిక పార్టీ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. ఆ పార్టీ కొందరు సొంత ఆస్తి అయిపోయినట్టయితే ఇంకేం ప్రజాస్వామ్యం, బూడిద ప్రజాస్వామ్యం. ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఎన్నికలు ఎవరి మధ్య జరుగుతున్నాయి, డూడు బస్వాన్ ఇద్దరు ఒకే రకమైన వాళ్ళు, ట్వీడిల్డమ్ ట్వీడిల్డే అంటాం, అలాంటి వాళ్ళ మధ్య జరుగుతున్నాయి. కాబట్టి డిజైన్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్టేట్ బట్ ఆల్సో ద పార్టీ స్ట్రక్చర్. యాక్చువల్గా ఇప్పుడున్న పొలిటీషియన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సొల్యూషన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా అవగాహన ఉంటుంది. ప్రజా జీవితంలో చాలా దశాబ్దాలు ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎవ్రీ 5 years వాళ్ళు మళ్ళీ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి డెవలప్ చేయటం ఒక కాన్సెప్ట్ ఉంది, మేబీ ఐఎమ్ రాంగ్. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇస్తే అది 5 years దాని రిజల్ట్ కనపడుతుంది పొలిటీషియన్స్కి. డెవలప్ చేస్తే 10 to 15 years దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఒక సోషల్ రిఫార్మ్స్ లాంటివి ఏమైనా తీసుకొస్తే అది ఒక జనరేషన్ తర్వాత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ ఆ ఎఫెక్ట్ కనిపించిన 5 years తర్వాత యు ఆర్ అవుట్ కదా. ప్రజలు ఓట్లు వేయాల్సింది 5 years తర్వాతే. ఒక జనరేషన్ తర్వాత నేను సమాజాన్ని మార్చేస్తాను, ఆ సమాజాన్ని మార్చే పాలసీస్ నేను తీసుకొస్తాను అంటే పాలసీస్ తీసుకురావడానికి 5 years పడుతుంది. బట్ ఆ మార్పు ప్రజలకు అర్థం కావడానికి 30 ఏళ్ళు పడుతుంది. డెవలప్ చేసిన 10-15 years పడుతుంది. అందుకనే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే డబ్బులు పంచిపెట్టేస్తే ఈ 5 years నాకు డబ్బులు వచ్చినాయి అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వేరే గత్యంతరం లేక, అంటే ఈవెన్ దో వాళ్ళు ప్రజా జీవితంలో ఉండి చాలా అవగాహన ఉన్నా కూడా సొల్యూషన్స్ ఏంటో మీలాంటి వారు ప్రభుత్వంలో ఉన్న వారికి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు, అధికారులు ఉంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ అట్ ద ఎండ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది వర్క్ అవుదులే అని చెప్పి బుల్డోస్ చేసి ఈ ఫ్రీబీస్ లోకి వెళ్ళిపోతారు. సో పొలిటీషియన్స్ కూడా పెద్దగా ఆప్షన్ లేదేమో అనిపిస్తుంది. అంటే ఇది ఎలా క్రాక్ చేయాలి, 5 years కదా వాళ్ళు ఎలక్షన్ టెస్ట్కి అయితే వెళ్లాల్సిందే. ఇది నరేష్ సెంట్రల్ ఛాలెంజ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా. ఇండియా లాంటి దేశాల్లో మరింత ఎక్కువ ఛాలెంజ్. బట్ ఈవెన్ రిచ్ కంట్రీస్లో కూడా, టేక్ Yes. బ్రిటన్, అమెరికా, అదర్ కంట్రీస్. అమెరికాలో ఇప్పుడు జో బైడెన్ చేసింది ఏమిటి, పెద్ద ఎత్తున లోన్ వేవర్స్ చేశాడు. మీరు కొందరు సమర్థించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు, కానీ ఇదే షార్ట్ టర్మ్ రిలీఫ్. కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మనం దీర్ఘకాల జనహితాన్ని పెంచాలని చెప్పంటే కొన్ని సందర్భాల్లో స్వల్పకాలంలో రాజకీయ మూల్యాన్ని చెల్లించాలి. ఈ రెంటికి మధ్య క్లాష్ దాదాపు అనివార్యంగా ఉంటుంది. 3 ఉన్నాయి మనకి ఈ పాలసీ మేకింగ్లో, డెమోక్రసీలో. నా దృష్టిలో చాలా ఎందుకు కఠినమవుతుందంటే 3 కారణాలు. మొట్టమొదటిది, ముఖ్యంగా మనలాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు, అన్ని దేశాల్లో వర్తిస్తుంది, ఇండియా లాంటి దేశాలు, ఎందుకంటే హైలీ ప్లూరల్, వెరీ డైవర్స్ అండ్ కాంప్లెక్స్. వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, వివిధ స్థాయిల్లో ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ ఉన్న దేశాల్లో విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేయాలి. రాజకీయంలో కూర్చున్నవాడు అటు బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నాలజీ బాగా ఉన్నవాళ్ళు, ఎదగాలని కోరుకునే వాళ్ళు, ఆర్థిక ప్రగతి కావాలని కోరుకునే వాళ్ళని మద్దతు తీసుకోవాలి, వాళ్ళ ఆశని గమనించాలి. ఇటు నిరుపేదలు, రేపొద్దున భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా గందరగోళపడుతున్న వాళ్ళు, వాళ్ళ ఆశల్ని గమనించాలి. నిరుద్యోగంలో ఉన్న యువత, వాళ్ళ పద్ధతులు పట్టించుకోవాలి. అక్కడ అందరినీ కూడా సమన్వయం చేయాలి. అది ఆషామాషి కాదు. రెండోది, ఏ ప్రభుత్వానికైనా కూడా బేద దేశాల్లో మరింత ఎక్కువ సమస్య ఇది. వనరుల పరిమితం. ఎప్పుడు కూడా మానవ జీవితంలో వనరుల పరిమితం, మన ఆశలు అపరిమితం, మన కుటుంబాల్లో కూడా. కానీ కుటుంబాల్లో ఏం జరుగుతుంది, డైలీ రికన్సిలియేషన్ జరుగుతుంది. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒకళ్ళకి ఒకళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి, జన్యు సంబంధం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకి దుబారా ఖర్చు పెట్టాలని చెప్పంటే వద్దు నాన్న, ఈ డబ్బు దేనికి పొందన పెడదాం అంటే పిల్లలు కోపం రావచ్చు. కానీ అంత మాత్రం విడాకులు ఇచ్చేసుకోరు. ఆ జన్యు సంబంధము, ఆ ప్రేమ, ఆ నమ్మకం ఉన్నాయి కాబట్టి రికన్సిలియేషన్ జరుగుతుంది. ఉన్న పరిమితమైన వనరుల్ని ఏ రకంగా ఉపయోగించాలి, చాలా అవసరాలు ఉన్నప్పుడు ఏది పక్కన పెట్టేద్దాము, ఏది ముఖ్యం అని చెప్తున్నది. కానీ సమాజంలో జన్యు సంబంధాలు లేవు కదా, ఆ ప్రేమ అనేది పెద్దగా ఉండదు కదా వ్యక్తుల మధ్య. అయినా కూడా
ఈ ప్రయారిటైజ్ చేయాలి, ఏది ముఖ్యమని అందరిని ఒప్పించగలగాలి. అది సెకండ్ ఛాలెంజ్. మూడోది మీరు చెప్పింది, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ దిస్: తాత్కాలికమైనటువంటి ప్రయోజనం, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, దీర్ఘకాల ప్రగతి ఎలా చేయొచ్చు అంటే, అగైన్ ఎలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు? ఉదాహరణకి ఇందాక చెప్పింది, మళ్ళీ అధికారాన్ని వికేంద్రీకరించామనుకోండి, మీకు ఏమవుతుందంటే ఈ తాత్కాలికంగా ఇచ్చేటువంటి వ్యక్తిగత సాయము, ప్రధానంగా వ్యక్తిగత సాయం, తాత్కాలికమైన కాకుండా వ్యక్తిగతమైన, ఉమ్, దీర్ఘకాలమైనది సామూహికమైన. ఈ సామూహికమైనది మన కళ్ళెదురుగా అర్థమైనప్పుడు, దాని విలువ మనకు తెలుస్తున్నప్పుడు, వ్యక్తిగతంలో నాకు వచ్చే లాభం కంటే సామూహికంగా జరిగే మంచి వల్ల లాభం ఎక్కువ ఉందని తెలియక అర్థం అవటం కొంచెం సులభం. రెండోది, వ్యక్తి మీద నమ్మకం కూడా పెరుగుతుంది. కుటుంబంలో అట్లాగే తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుందో, స్థానికంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి వాళ్ళ మాట మీద నమ్మకం కూడా, క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వీఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ లిటిల్ బిట్, వెయిట్ ఫర్ ది గ్రాటిఫికేషన్ లిటిల్ బిట్ మోర్. అది కాకుండా డిస్టెంట్ చేసినట్టయితే ఉన్న కొద్ది కష్టం. రెండోది, రూల్ ఆఫ్ లా. అందరూ కనుక కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు ఆ నమ్మకం నాకుందనుకోండి, దెన్ ఐ విల్లింగ్ టు సాక్రిఫైస్. మీరు అన్నట్టుగా బడుతున్నాడుదే బర్రె అయిపోయింది అనుకోండి, అధికారంలో ఉన్నవాడు లంచాలు మింగుతున్నాడు, భూమిని ఆక్రమిస్తున్నాడు, చట్టం చేతిలో తీసుకున్నాడు, అప్పుడు నన్ను మీరు సాక్రిఫైస్ చేయమని ఎందుకు చేస్తాను? వాడు దుర్మార్గంగా చేస్తున్నప్పుడు, వాడు నాకు సరైనటువంటి ఎగ్జాంపుల్గా లేనప్పుడు నన్ను మాత్రం సాక్రిఫైస్ చేయమని ఎందుకు చేస్తాను? కాబట్టి రూల్ ఆఫ్ లా. మూడోది, నాకు ఈవేళ కొంత త్యాగం చేయబోయా, కొద్దిగా రేపొద్దు నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పని నాకు నమ్మకం కలిగించాలంటే నాకు ఎంపవర్మెంట్ కావాలి, నాకు ప్రొడక్టివిటీ పెరగాల, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఇవి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ వాడు కాకపోతే రేపైనా నేను బతకగలను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు స్కిల్ వస్తున్నది, నాకు ఆపర్చునిటీ వస్తున్నది, ఆరోగ్యం బాగున్నది. కాబట్టి ఇది బాగానే వీళ్ళు చెప్పేది. ఇప్పుడు రేపు పొద్దున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, కొన్ని ఫ్యాక్టరీలో మరొకటో కంపెనీలు వస్తాయంటున్నారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు, నాకు దానిలో ఛాన్స్ ఉంటుంది అని నమ్మకం కలుగుతుంది. మీరు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఫెయిల్ అయిపోతే ఆ సమాజం అణగారిన వాడు ఎందుకు ఆగుతాడు? గ్రోత్ వల్ల వచ్చే ఫలితం అంతా కూడా, దీర్ఘకాల ప్రయోజనం అంతా కూడా కొంతమందికి మాత్రమే అయింది. కేవలం పేదరికంలో పుట్టిన పాపం కారణంగా ఆ చదువు అందక, నైపుణ్యం అందక, ఆరోగ్యం లేక, అవకాశాలు లేకపోతే ఎందుకు ఉంటారు? ఈ పూట నాకు ఇచ్చే ఏదో ఒకటి అని చెప్పి కోరతారు. ఇక ఫైనల్గా ఒక మార్కెట్ని ప్రమోట్ అయితే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత గొప్పదైనా కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఏజెన్సీ టు డెలివర్. గవర్నమెంట్కి సహజమైన మొనోపలి, గుత్తాధిపత్యం అనివార్యం కాబట్టి చాలా రంగాల్లో ఆ మేరకు గవర్నమెంట్ చేయనండి. మన గవర్నమెంట్ రూల్ ఏమిటి స్పష్టంగా నిర్దిష్టంగా ప్రతిపాదించి మిగతా సమాజానికి వదిలేస్తే యువర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, నాట్ 1%. అప్పుడు మన నమ్మకం కుదురుతుంది. అలా కాకుండా నేను ఓటేశాను, నేను నమ్ముతాను, నా పండబు నీ చేతుల్లో పెట్టాను, నువ్వు కనుక ఒప్పుకుంటే నాకు సబ్బు దొరుకుతుంది, లేకపోతే దొరకదు అనుకున్నాడు అనుకోండి, నేను ఎందుకు నమ్మాలి ఆ మాటని? అంచేత ఈ 4-5 ప్రిన్సిపల్స్ కనుక పాటించినట్టయితే దిస్ టాస్క్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్, బట్ దట్ విల్ బి ఎ లిటిల్ మోర్ మేనేజబుల్. అగైన్ ఇండియా లాంటి కంట్రీస్లో దీన్ని సరిగ్గా చేయలేకపోయినా, ఏ దేశాల్లో వీటిని సమర్థంగా చేస్తున్నారో ప్రజాస్వామ్యం రాణిస్తున్నారు, ఏ దేశాల్లో సమర్థంగా చేయలేకపోతున్నారో ప్రజాస్వామ్యం రాణించడం. ఎస్ సార్, మీరు యాక్చువల్గా ఎకానమీ గురించి చెప్పారు. ఎకానమీ గురించి యాక్చువల్గా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా మరొకసారి, అంటే ఇక్కడ జర్మనీలో సెమీ సోషలిస్టిక్ ఎకానమీ ఉంటుంది, యుఎస్లో కొంచెం రిలేటివ్లీ మోర్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఉంటుంది, ఇండియాలో కూడా మిక్స్డ్ ఎకానమీ మీద అనేక ప్రయోగాలు చేశారు, కొన్ని ఫెయిల్ అయ్యారు, మళ్ళీ చేంజెస్ చేసుకున్నారు. సో వాటి మీద నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా అది మరొక సందర్భంలో అడుగుతాను. మీరు ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఉన్న కాంప్లెక్సిటీస్కి మీరే అంటూ ఉంటారు, రికన్సైలింగ్, దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికన్సైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనే కాంప్లెక్స్ సొసైటీ అని. ఇండియాలో ఉన్నంత కాంప్లెక్సిటీ యూరోప్లో కూడా ఇక్కడ అంటారు. యూరోప్లో ఈచ్ కంట్రీని ఒక స్టేట్గా తీసుకుంటే, అలా తీసుకున్నా ఇక్కడ ఇంతకంటే ఎక్కువ డైవర్సిటీ ఇండియాలో ఉంటుంది. మొత్తం డెఫినెట్గా యూరోప్ ఇస్ వెరీ హోమోజనస్ సొసైటీ. అందులో ఒక సిమిలర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాస్పెరిటీ, హెల్త్ కేర్. ఇండియాలో అట్లా కాదు కదా, వీఆర్ సీయింగ్ సెవరల్ లేయర్స్. అది రికన్సిలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనే కాంప్లెక్స్ సొసైటీ అనేది ఇండియా ప్రాబబ్లీ ప్రపంచంలో చాలా బెస్ట్ కేస్ స్టడీ ఇండియానే అవుతుంది అనుకుంటా. యాజ్ ఐ సెడ్, కార్ల్ మార్క్స్ కూడా చెప్తారు, సో ఫిలాసఫర్స్ హ్యావ్ సో ఫార్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, ద పాయింట్ హౌఎవర్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. అంటే ప్రపంచాన్ని అందరూ అర్థం చేసుకోవడానికి అని చెప్పారు, అసలు ప్రపంచం ఎలా మార్చాలనేదే క్వశ్చన్ కదా. అందుకనే కొందరు కమ్యూనిజం అంటారు, కొందరు డెమోక్రటిక్ ప్రాసెస్లోనే మార్చాలి అంటారు. ఇండియాలో అయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇదే పాయింట్ చెప్తారు. వాళ్ళు ఏంటంటే సమాజానికి అంత మెచ్యూరిటీ లేదు, పార్లమెంటరీ ఎలక్షన్స్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు సరైన నాయకుల్ని ఎన్నుకొని డెవలప్ అయ్యే నాలెడ్జ్, విజ్ఞత ఉండకపోవచ్చు. సో వీ హ్యావ్ టు
టేక్ ద పవర్ త్రూ ద బ్యారల్ ఆఫ్ ద గన్, మేము వచ్చి రిఫార్మ్ చేస్తాం అనేది వాళ్ళ ఫిలాసఫీ. అదే సమస్య. ప్రతివాడు వి అనుకుంటాడు. ఏ వి అంటే బడితున్న ప్రతివాడు కూడా వచ్చి ప్రతివాడికి వచ్చి అధికారం చలాయించేస్తాడా? కాబట్టి దట్స్ అన్ యాక్చువల్లీ డేంజరస్ అండ్ సెల్ఫ్ సర్వింగ్ ఆర్గ్యుమెంట్. ఇట్ నెవర్ సర్వ్డ్ హ్యుమానిటీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అన్అక్సెప్టబుల్. It has to be through genuine introduction of true democracy, decentralization, with clear understanding of the role of the state. మన లెఫ్టిస్టులు భారతదేశంలో ఉన్న సమస్య అప్పటికప్పుడు పిడివాదం. వైలెంట్ ఆర్మ్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఆర్మ్స్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా పూర్తిగా పిచ్చి పిడివాదానికి వెళ్ళారు. అదే యూరోప్లో ఏమైంది, మొట్టమొదటి సోవియట్ యూనియన్ మోజుతో పూర్తిగా పిచ్చిగా దాన్ని అనుకరించినా కూడా కాలక్రమేణా యూరో కమ్యూనిజం అని కానీ లేకపోతే ఫేబియన్ సోషలిజం కానీ మరొకటి కానీ టుడే they combine the principles of market economy, economic freedom, liberal democracy, and the socialist principles of education, healthcare, and common infrastructure. ఇవాళ ఉన్నది సింథసిస్. ఇవాళ ఏమి లెఫ్టిజం లేని దేశాలు కాదు వెస్ట్ లో ఉన్నంత కూడా, బట్ ది సింథసైజ్డ్ అప్రోప్రియేట్లీ. ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ తేడా చూసాం కదా. ఒక్కళ్ళు వెస్ట్ జర్మనీ వాళ్ళు ఈస్ట్ జర్మనీ కావాలని వెళ్ళారా? ఈస్ట్ జర్మనీ నుంచి ప్రాణాలు కోల్పోయినా కూడా పరిగెట్టారు. ఇవన్నీ చూసాక కూడా ఇంకా కమ్యూనిజం అని ఇంకో పిచ్చి మాటలు మాట్లాడితే అర్థం లేదు. అంటే 100 ఏళ్ల చరిత్రను మనం అర్థం చేసుకోవటం లేదు. చాలా మూర్ఖంగా పిడివాదం చేస్తున్నాం. మన దేశంలో సమస్య. యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ చాలా విజిట్ చేశాను సార్. హంగేరీ, స్లోవేకియా ఇవన్నీ విజిట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు అమెరికాలో వాళ్ళు క్యాపిటలిజం బాగా చూశారు కాబట్టి బెర్నీ శాండర్స్ లాంటి వాళ్ళ మీద ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ వెళ్తే ప్రతి సిటీలోనూ అక్కడ మ్యూజియం ఉంటుంది. హారర్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ రూలింగ్ 1989 వరకు అక్కడ జరిగిన హారర్స్ ఏంటి అనేది ఆ కంట్రీస్ వాళ్ళకేమో అక్కడికి వెళ్ళి కమ్యూనిజం గురించి మాట్లాడితే వాళ్ళకి అసలు చాలా బాధపడతారు. టెర్రర్ గుర్తొస్తుంది వాళ్ళకి. మీకు తెలియదు అసలు మేము ఏం అండర్గో అయ్యాం అనేది. మీకు తెలియక మీరు కమ్యూనిజం మాట్లాడుతున్నారు, మీరు 45 నుంచి 89 వరకు మీరు చూడలేదు అనేది ఆ కంట్రీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. హంగేరీ వెళ్ళిన ఈ కంట్రీస్ లో. సో ఇలాగా ఎవరి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఉంటున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ ఈజ్ గ్రీనర్ అన్న ఫీలింగ్ కూడా కొందరికి. అందుకనే ఐ థింక్ దేర్ ఇస్ సింథసిస్. వెస్టర్న్ యూరోప్ లో బై అండ్ లార్జ్ జరుగుతుంది. దేర్ ఇస్ సింథసిస్. వెస్టర్న్ యూరోప్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. అమెరికా ఇస్ నాట్ అ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ రష్యా సర్టన్లీ సోవియట్ యూనియన్ వాజ్ అ టెరబుల్ ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు ఉన్న సింథసిస్ దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మనం హ్యూమన్ సొసైటీ పర్ఫెక్షన్ కి వెళ్ళదు, ఒక్క రోజున వెళ్ళరా. కానీ వీ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ టుడే ఆఫ్ హౌ ది సింథసిస్ వర్క్స్. సార్ మీరు యాక్చువల్గా ఇది కరెక్టే. మనకి ఈ కమ్యూనిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైలెన్స్. ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ లో చాలా వైలెన్స్ వచ్చింది. కానీ ఆ ఫేజ్ లో మంచి మార్పులు ఏమి దాని నుంచి నేర్చుకుని సమాజం అడాప్ట్ చేసుకుని ఏముండొచ్చు అంటారు మీరు? అంటే వైలెన్స్ పార్ట్ పక్కన పెడితే అది దట్ ఈస్ ఖచ్చితంగా 3 కమ్యూనిజం ఎక్కడ ప్రభావం ఉన్నా కూడా, అధికారంలో లేకున్నా కూడా, ఒక్క భారతదేశంలో తప్ప కమ్యూనిస్ట్ వల్ల 3 మంచి జరిగినాయి. ఒకటి, ఎక్కడ కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్నా కూడా మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డ కింద ఏర్పాటు జరిగింది. బికాస్ కమ్యూనిజం ఇస్ ఎసెన్షియల్లీ హ్యూమనిస్టిక్ మూవ్మెంట్. దానిలో ఎవరికి అనుమానం లేదు. అంతరాలు లేకుండా, పుట్టుకతో సంబంధం లేకుండా ఎదిగే అవకాశం కావాలన్నది పూర్తిగా నమ్మినటువంటి భావజాలం అది. దాన్ని ఆచరణలో పెట్టారు. క్యూబాలో కావచ్చు, సోవియట్ రష్యాలో కావచ్చు, లేకపోతే ఇతర ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్లో కావచ్చు, కమ్యూనిస్ట్ ప్రభావం ఇతర దేశాల్లో కావచ్చు. ఇండియా ఈజ్ ద సోల్ ఎక్సెప్షన్. ఇన్ఫాక్ట్ మైరన్ వేనర్ అనే ఫిలాసఫర్, ఆయన పొలిటికల్ సైంటిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ ఎంఐటీలో ఒక పుస్తకం దీని మీద రాశాడు, ద చైల్డ్ అండ్ ది స్టేట్ ఇన్ ఇండియా అని. భారతదేశంలో ఎందుకని కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యం వెళుతున్న చోట్ల కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పినది అది ప్రధానమైన ఇతివృత్తం. అక్కడ కమ్యూనిస్టులు అంతర్మథనం చేసుకోవాలి. ఇండియన్ కమ్యూనిస్ట్ దే మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ. వేరే అక్కడ ప్రపంచంలో కమ్యూనిజం అట్లా కాదు. ఇన్ పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్, వేర్ ఎవర్ దట్ ఇన్ఫ్లుయెన్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ కామన్ ఎమ్యూనిటీస్ లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెఫినెట్గా కమ్యూనిస్టులు దాని మీద పెద్ద దృష్టి పెట్టారు. దాని ప్రభావం కూడా వెస్టర్న్ యూరోప్ మీద ఉంది, కొంతమేరకు అమెరికా మీద ఉంది, పూర్తి కాకపోయినా కూడా. ముఖ్యంగా హెల్త్ కేర్లో అమెరికాలో కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. కానీ మిగతా రంగాల్లో ఎడ్యుకేషన్ అమెరికా మీద కూడా ఉంది దాని ప్రభావం. అంచేత కమ్యూనిజం ప్రభావం లేదని కూడా పొరపాటు. రైట్ థింగ్ ఈజ్ సింథసిస్. అన్ని మార్కెటే చూడాలి, లాసఫైర్ అని చెప్పన్నట్టయితే అసలు పుట్టిన బిడ్డకి పుట్టిన పరిస్థితిలో ఎదిగే అవకాశం లేకపోతే తెలివితేటలను ప్రకృతి ఇచ్చినా కూడా అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? అన్యాయం పక్కన పెట్టండి, అది ఇమ్మోరల్ పక్కన పెట్టండి, ఇట్స్ ఇంప్రాక్టికల్. మీరు బయాలజిస్ట్, మీరు 80% ఆఫ్ జీన్ పూల్ ని మీరు వేస్ట్ చేస్తే ఆ సమాజం ఎలా బాగుపడుతుంది? ఇట్ డజంట్ రిక్వైర్ మొరాలిటీ, ఇట్ రిక్వైర్స్ కామన్ సెన్స్. అంచేత కమ్యూనిజం హ్యాస్ ఎ లాట్ టు ఆఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాస్, బట్ నాట్ ద ప్రాక్టీస్.
And Western democracies now synthesized communist philosophy, the best of communist philosophy, with the best of market principles and liberal democracy. మీరు చెప్పినట్టు పూర్తిగా లయోస్ఫియర్ అయ్యేట్టయితే అసలు మన సమాజంగా ఉండాల్సిన అవసరం ఏముంది? Exactly. ఇక్కడ ఇండియన్ ఫెయిల్యూర్ అన్నప్పుడు నాకు ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు జర్మనీ కూడా యాక్చువల్ మిక్స్డ్ ఎకానమీ ఫాలో అయింది సార్. అంటే వాళ్ళ హాఫ్ సోషలిజం హాఫ్ క్యాపిటలిజం ఫాలో అవుతారు. యాక్చువల్లీ వాట్ దే గాట్ రైట్ ఈస్ దట్ సోషలిస్ట్ లో బెస్ట్ ఏంటంటే హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఆఫర్ చేయాలి. వాళ్ళు Absolutely. దాన్ని అడాప్ట్ చేసుకుని అది బాగా ఇచ్చారు. క్యాపిటలిజంలో థింగ్ ఏంటంటే ఈ మార్కెట్ ఎకానమీని ప్రమోట్ చేయాలి. సో వీళ్ళు ఈ రెండు ప్రమోట్ చేశారు. అటు మ్యానుఫ్యాక్చరింగ్ ని మార్కెట్ ని ప్రమోట్ చేశారు. ఎవరు ఏ బిజినెస్ చేయాలో చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆఫ్ క్యాపిటలిజం బెస్ట్ ఆఫ్ సోషలిజం తీసుకున్నారు. ఇండియాలో నాకు అనిపించింది, మేబీ యూ కెన్ టీచ్ మీ, ఇండియాలో దే డిడ్ ద రివర్స్. అంటే సోషలిజంలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ హై క్వాలిటీ ఆఫర్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం క్యాపిటలిజంలో ఉన్న బెస్ట్ అంటే ఎవరికి ఇష్టం వచ్చి వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళని చేయనీయకుండా చేసాం. సో ఎకానమీ డెవలప్మెంట్ లేదు. సో మీరు చెప్పింది 100% రైట్. అబ్సల్యూట్లీ ద రాంగ్ థింగ్స్ ఆన్ బోత్ సైడ్స్. ద వర్స్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. ఎస్, నాకు జర్మనీ ఇండియా కంపేర్ చేసినప్పుడు క్లియర్ గా వీళ్ళు బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ తీసుకుంటే ఇండియా వర్స్ట్ హాఫ్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ తీసుకున్నారు అని అనిపిస్తుంది. కరెక్ట్, కరెక్ట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. మనం ప్రాబబ్లీ ఇండియా ఫ్రమ్ ద బిగినింగ్ జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి మనం కొంచెం లిబరల్ ఎకానమీకి వెళ్ళుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండేదేమో అని వెళ్ళి స్టేట్ తను చేయాల్సిన బాగా చేసినట్టు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ కనుక బాగా నిజంగా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాం అప్పుడు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ లో పెట్టకపోయినా కూడా, బట్ అటర్లీ యూస్లెస్. దేర్ ఇస్ జీరో అవుట్కమ్. అవర్ ఎడ్యుకేషన్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్. నాట్ బ్యాడ్, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఫర్ ఎ కంట్రీ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్. ఎస్, ఇప్పుడు మీరు అదే ఎడ్యుకేషన్ గురించి కూడా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవి కూడా నేను మళ్ళీ అడుగుతాను. ప్రస్తుతం మాత్రం ఇండియాలో రాజకీయాలు ఉందంటే దర్ ఇస్ ఎ సేయింగ్, పాలిటిక్స్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ ద రిచ్ అండ్ ఓట్స్ ఫ్రమ్ ద పూర్ బై ప్రామిసింగ్ బోత్ ఆఫ్ దెమ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇద్దరిని మిమ్మల్ని అవతల వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి రిచ్ నుంచి ఫండ్స్, పూర్ నుంచి ఓట్స్ తెచ్చుకోవాలి. ఇద్దరికి ఏం చెప్తాం, మిమ్మల్ని అవతల వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేస్తాం అని చెప్పటం. ఇప్పుడు ఆ గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళైతే అధికారంలోకి వస్తున్నట్లు ఉంది. మీరు యాక్చువల్గా మీరు పొలిటికల్ ఫిలాసఫీ పరంగా మీరు ఐడియల్ సొసైటీ ఏదనుకుంటారంటే ఈ కమ్యూనిజము మిక్స్డ్ ఫిలాసఫీ చూసుకుంటే మీ దృష్టిలో సమాజం అంటే నాట్ నౌ ఒక 100 years తర్వాత 200 years తర్వాత కమ్యూనిస్టులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మేము కమ్యూనిజం కోసం పోరాడుతున్నాం బట్ మా జీవితాల్లో రాదు, ఒక 200 years తర్వాత వస్తుందేమో దానికోసం పోరాడుతున్నాం అని చెప్తారు. ఐడియల్ సొసైటీ ఉంటుంది, అప్పటికి నూతన మనిషి వస్తాడు, ఆ మెచ్యూరిటీ సొసైటీ వస్తుంది, అప్పుడు ఫర్ ఎవర్ హ్యాపీనెస్ ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. సో మీరు ఒక లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మీరు ఎలాంటి సొసైటీని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? కమ్యూనిస్టులదో లేకపోతే మతాందో అదేదో ఒక పిచ్చి నమ్మకం తప్ప దానికి ఆధారాలు లేవు. కాబట్టి దేర్ ఇస్ నో ఐడియల్ సొసైటీ, దేర్ ఇస్ అ ప్రాక్టికల్ సొసైటీ. హ్యూమన్ సొసైటీ ఈజ్ యునిక్. ఇప్పుడు జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేస్తాయి, ప్రైడ్ ఆఫ్ లయన్స్, ప్యాక్ ఆఫ్ వుల్స్ ఎట్సెట్రా. కానీ తాత్కాలికంగా లేకపోతే చిన్న గ్రూప్ రక్షణ కోసం లేకపోతే వేటాడడం కోసం తప్ప అంతకు మించి దానికి విలువ ఉండదు, లిమిటెడ్ సైజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి భాష వచ్చిందో, కాబట్టి భావాలను ప్రకటించగలుగుతున్నామో ఇతరుల నుంచి నేర్చుకోగలుగుతున్నాము, 10 మంది సంఘటితంగా సహకరించుకుని పనిచేయగలుగుతున్నాము, పెద్ద పెద్ద సమాజ నిర్మాణం సాధ్యమే, మనిషికి మాత్రమే సాధ్యమే. ఓ పక్కన మేధాశక్తి, రెండో పక్కన భాష వల్ల ఈ సామాజికంగా సామూహికంగా పెద్ద ఎత్తున పనిచేసే అవకాశం. అది ఎప్పుడైతే వచ్చిందో ఇంక ఇన్స్టింక్ట్ ఈజ్ నో లాంగర్ సఫిషియంట్. జంతువులకి ఎవరో కూడా రూల్స్ పెట్టలేదుగా, కాన్స్టిట్యూషన్ పెట్టలేదుగా. ఇన్స్టింక్ట్ ఈజ్ వాట్ డ్రైవ్స్ దెమ్. అయితే ఇన్స్టింక్ట్ ఫర్ సర్వైవల్, ఆహారం కానీ రక్షణ కానీ, లేకపోతే ఇన్స్టింక్ట్ ఫర్ రీప్రొడక్షన్. వేరే మనుషులకి అది చాలు, మానవ సమాజానికి. దేర్ ఫోర్ వి క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ ఎంటిటీ కాల్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది దేవుడు సృష్టించలేదు కదా, ప్రకృతి సృష్టించలేదు కదా. మనిషికి పెద్ద ఎత్తున సమాజ నిర్మాణం సాధ్యమైంది కాబట్టి భాష వల్ల, ఎవల్యూషన్లో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల మనకి కొన్ని అవసరాలు వచ్చినాయి, సామూహిక అవసరాలు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ నా దృష్టిలో వీళ్ళందరూ కూడా కొంత వాస్తవం అన్నా కూడా ఇంప్రాక్టికల్గా ఉండడానికి కారణం దానికి దైవత్వాన్ని ఆపాదించారు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఈజ్ నా జీవితం, నా కుటుంబ జీవితం, నా ఇష్టం మీ ఇష్టం మన చేతుల్లో. 185 మన జీవితంలో ఏ నిర్ణయాలు మన చేతుల్లో ఉన్నాయి. కానీ మనకి అత్యవసర కీలకమైనవి మన జీవితానికి, అవి లేకపోతే మనం బతకలేనివి,
మన చేతుల్లో లేవు వ్యక్తులుగా, అది సమిష్టిగా మాత్రమే చేయగలం. ద గవర్నమెంట్ ఈస్ టు డెలివర్ దోస్ థింగ్స్ దట్ ఓన్లీ కలెక్టివ్ ఎంటిటీస్ కెన్ డెలివర్. దట్ ఈస్ మై సెంట్రల్ కోర్ బిలీఫ్. ఒకసారి మనకు అర్థమైనట్టయితే వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ది స్టేట్. ఒకటి, రూల్ ఆఫ్ లా, ఆర్డర్. ఫస్ట్ డెఫినెట్గా ఆర్డర్ లేకపోతే సమాజం అల్లకల్లోలంగా ఉండి ఒకరినొకటి చంపేసుకుంటుంటే ఆ దేశం కాదు. వాట్ ఎవర్ హ్యాపన్స్, ఫస్ట్ ఆర్డర్ ఇస్ రిక్వైర్డ్. దెన్ జస్టిస్, బట్ దట్స్ నాట్ ఎనఫ్. ద మోడర్న్ నోషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ నో బడీ ఈజ్ అబౌవ్ ద లా. లా అప్లైస్ టు ఎవ్రీబడి ఈక్వల్లీ. ఈ మూడు కలిసినటువంటి రూల్ ఆఫ్ లా ఫ్రేమ్వర్క్ ఆధునికే కాదు. రెండు, కామన్ ఎమ్యూనిటీస్, మంచినీళ్ళు కావచ్చు, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఆల్ ద కామన్ ఎమ్యూనిటీస్, దిస్ నో వే యూ అండ్ ఐ కెన్ డూ ఆన్ అవర్ ఓన్. వీ నీడ్ దెమ్. వితౌట్ దట్ వీ కాంట్ సర్వైవ్. మస్కిటో కంట్రోల్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్. అదృష్టం కొద్దీ పెద్ద గవర్నమెంట్ పాత్ర లేదు ఎక్సెప్ట్ ఫర్ మినిమల్ రెగ్యులేషన్. బట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వితౌట్ గవర్నమెంట్ ప్లేయింగ్ అ రోల్ మోడర్న్ న్యూస్లో అది అసాధ్యం. దెన్ ఇందాక మనం అనుకున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ వితౌట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. కనీసం ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్కి అయినా సరే 12 ఏళ్ళు. ఆ తర్వాత కొంత మీరు ఛార్జ్ చేసిన అది వేసిన తర్వాత చూసుకోవచ్చు. దానికైతే వీ కెన్ క్రియేట్ సమ్ మెకానిజమ్స్ ఆఫ్ ఫండింగ్ దమ్. కానీ మినిమం గ్యారంటీడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీజనబుల్ పీరియడ్ సో దట్ ద జెనెటిక్ పొటెన్షియల్ ఈస్ అన్ఎర్త్డ్. ఇంతవరకు గవర్నమెంట్ కానీ ఎఫెక్టివ్గా చేస్తే ఎనీథింగ్ మోర్ సొసైటీస్ విల్. దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్. నేను ఇప్పుడు దాకా చెప్పింది నా దృష్టిలో. ఆ పైన ఇంకేమైనా చేద్దాం అనుకుంటే ఇట్స్ ఎంటైర్ లెఫ్ట్ టు ది సొసైటీ. రిసోర్స్ మొబిలైజేషన్ కెపాసిటీ అండ్ ద సొసైటీస్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, అది వీ కెన్ లీవ్ ఇట్ టు ద పాలిటిక్స్ ఆఫ్ ది డే. ఆ క్లారిటీ ఉంటే దెన్ ఇన్ సొసైటీ వాట్ డు వీ నీడ్, వీ రిక్వైర్ పీస్ అండ్ హార్మనీ. దే విల్ బి ఆల్వేస్ డైవర్జెన్స్. ఈ కులం ఉంటుంది, ఆ మతం ఉంటుంది, ఆ భావజాలం ఉంటుంది. బట్ అది ప్రతి వైలెన్స్కి వచ్చి, హేట్రెడ్కి వచ్చి, మిస్ట్రస్ట్కి వచ్చినట్టయితే సొసైటీ విల్ కొలాప్స్. సో హౌ డూ యూ ఎన్ష్యూర్ ట్రస్ట్ అండ్ నాన్ వైలెంట్ రెజల్యూషన్ ఆఫ్ సోషల్ differences or differences in opinions across society? Have we created a harmonious climate? And on top of it, in the modern context, we have to protect the environment. It has to be the state's duty and the society duty. We have to now make sure for the long-term survival of humanity, the environmental protection. And if society takes care of those things, the rest of it, I don't think we can anticipate. ఎందుకంటే ప్రతిరోజు టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుంది అంటే గత 30-40 ఏళ్లలో ప్రపంచ చరిత్రలో 5-10 వేల ఏళ్లలో జరిగింది ఇప్పుడు 50 ఏళ్లలో జరిగిపోతుంది. I don't know if I can really anticipate what's going to happen 50 years hence. Yeah. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే 3D ప్రింటింగ్ కానీ, లేకపోతే జీనోమిక్ చేంజెస్ కానీ, ట్రాన్స్జెనిక్ టెక్నాలజీస్ కానీ, తర్వాత కొత్త మెటీరియల్స్ కానీ, స్పెక్టాక్యులర్ థింగ్స్ హ్యాపెనింగ్. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ది కెపాసిటీ టు యాంటిసిపేట్. చాలా మంది చెప్పేది ఒక 20-30 ఏళ్ల తర్వాత రాబోయే ఉద్యోగాల్లో 70% ఇంకా సృష్టించబడలేదని చెప్పి. మంచిది. ఐ డోంట్ క్లెయిమ్ దట్ వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, బట్ అట్లీస్ట్ దిస్ మచ్ ఇస్ దేర్. దెర్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అండ్ హార్మోనియస్ కలెక్టివ్ ఫంక్షనింగ్. అండ్ దట్స్ ఆల్ వీ నీడ్. ఇది ఎందుకు అడిగానంటే, లెఫ్టిస్ట్ థాట్ లో ఒక ఒక ఐడియా ఉంది సార్. అంటే మనం ఒక ఇనీషియల్ గా ఒక సొసైటీగా ఫామ్ అయినప్పుడు మనం ఇనీషియల్ గా కొంచెం స్లేవరీ ఉండేది, తర్వాత రాచరికము, ఫ్యూడలిజం వచ్చింది. ఆ ఫేజ్ దాటిన తర్వాత డెమోక్రసీ అండ్ ఈ క్యాపిటలిజం వచ్చింది. ఈ ఫేజ్ కూడా దాటి ఈవెన్చువల్ గా త్రూ సోషలిజం, కమ్యూనిజం అనేది ఒక అచీవ్ అవుతుంది. సో కమ్యూనిజం అనేది ఒక స్టేట్లెస్, మనీలెస్, ఒక ఐడియల్ సొసైటీ. అంటే మనీ ఉండదు. మనీ ఎప్పుడైతే ఉండదో ఏ సిస్టమ్స్ ఉండవు. ఎందుకంటే ఇండివిజువల్ ప్రాపర్టీ ఉండదు. ఇండివిజువల్ ప్రాపర్టీ కావాలి అనే థాట్ మనిషికి ఉండదు అనేది, ఆ స్థాయికి మనిషి ఎదుగుతాడు. అప్పుడు ఆల్మోస్ట్ స్టేట్లెస్ సొసైటీ ఉండండి, గవర్నమెంటే ఉండదు, ప్రజలు కమ్యూన్ గా జీవిస్తారనేది ఒక యూటోపియన్ ఐడియా కమ్యూనిజంకి ఉంది. అండ్ కమ్యూనిస్ట్ అది నమ్ముతారు. సో మీరైతే అలాంటిది ఎప్పుడు మానవ జాతి అచీవ్ చేయదు అనుకుంటున్నారు, అంతే? నాకు తెలీదు. ఐ డోంట్ కేర్. ఓకే, లెట్ us see what is possible, what is necessary. అంతేగాని ఇప్పుడు మతానికి కమ్యూనిజానికి తేడా ఏముంది? మతం కూడా ఇట్లాగే ఏదో మీకు పర్గేషన్ ఉన్నది, లేకపోతే దేవుడు ఇట్లా చేస్తాడు, ప్రీ డిటర్మైన్డ్. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ద ఎబిలిటీ. అంత అరోగెన్స్ మనకు అక్కర్లా. మానవ సమాజంలో 1000 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది నాకు ఖచ్చితంగా తెలుసు, ఇది ఎట్లాగే జరుగుతుంది, ఏదో ఫిజికల్ లాస్ లాగా, ఏదో కెమికల్ లాస్ లాగా అన్న అహంకారం నాకు లేదు. మానవ సమాజం చాలా విశిష్టమైనది, చాలా వైవిధ్యభరితమైనది, మనకు అంతు పట్టనిది. మనకు అంతు పట్టింది కొంత,
ఆ మానవ సమాజంలో సమిష్టి పనులు జరగడం కోసం ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా ఉండాలి, సమాజంలో సహజీవనం కోసం, మన ఆనందం కోసం, ప్రకృతిని కాపాడడం కోసం, మన బిడ్డల ఎదుగుదల కోసం సమాజం ఎట్లా ఉండాలి, అంతవరకు అర్థమైతే తర్వాత చూసుకుందాం ఏం జరుగుతుంది. యా. నెక్స్ట్ పాలిటిక్స్లో వచ్చేప్పటికి నాకు కొంచెం బాగా మాట్లాడటం ఎలక్టోరల్, మళ్ళీ వి కమ్ బ్యాక్ టు ఎలక్టోరల్ పాలిటిక్స్ సార్. బాగా మాట్లాడగలగటం అనేది పొలిటీషియన్స్కి చాలా అడ్వాంటేజ్ సార్. నా డౌట్ ఏంటంటే ఆ, బొమ్మలు వేయటం ఎలాగో, క్రికెట్ ఆడటం ఎలాగో, బాగా మాట్లాడగలగటం కూడా కొందరికి ఉండే అద్భుతమైన స్కిల్. ఈ బాగా మాట్లాడగలగటం ఎంతవరకు గొప్ప లీడర్షిప్ స్కిల్ని సూచిస్తుంది? ఎందుకంటే ఈ అమెరికాలో డెమోక్రటిక్ డిబేట్స్ జరుగుతాయి, ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరుగుతాయి. ఎంత బాగా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళని ఎంత అవుట్విట్ చేశారు అనే దాన్ని కూడా అక్కడ ప్రజల ఒపీనియన్ చేంజ్ అవటంలో కొంతవరకు ఆ, ప్రభావం చూపిస్తుందని చెప్తారు. ఆ, మామూలు ఇక్కడ ఇండియాలో అయినా ఎక్కడైనా సరే అనర్గళంగా మాట్లాడగలగటం, అందంగా మాట్లాడగలగటం, ప్రజల్ని ఇంప్రెస్ చేయగలగటం అనేది చాలా గొప్ప ఆర్ట్గా ఉండి వాళ్ళు నేతలుగా ఎలక్ట్ అవుతున్నారు. కానీ చాలా మంది పొలిటీషియన్స్ కి చాలా చాలా స్ట్రాటజిక్ గా ఉంటారు, విజ్డమ్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా తీసుకోగలుగుతారు, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి అందంగా మాట్లాడటం రాదేమో. నేను అనేది ఏంటంటే ఇది హౌ ఫెయిర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆ, బొమ్మలేయటం ఒక ఆర్ట్ లాగా బాగా మాట్లాడటం కూడా ఒక ఆర్ట్ కదా. వీళ్ళు ప్రజల్ని ఇంప్రెస్ చేసి ఈ రిటోరిక్ తో ఆ, ఓట్లు సంపాదించుకోవటం, దాని మీద మీరు ఏమంటారు? ఎస్పెషల్లీ అమెరికన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఉంటుంది. మానవ సమాజంలో మనుషులు ఎలా ప్రభావితం అవుతారు అంటే రకరకాల కారణాలు. ఉమ్, ఒకటి బాగా పొడుగ్గా ఉంటే నాయకులుగా ఎక్కువ పోతారు చాలా. ఉమ్, కాలేదు కొంచెం పొట్టిగా పుట్టాలని బాధపడితే ప్రయోజనం లేదు కదా. దట్స్ ద వే ఇట్ ఈస్. ఓకే. రికగ్నిషన్ అన్నది, ఆరా అన్నది కొన్ని సందర్భాల్లో వస్తుంది, ఆ కెరిస్మా అన్నది. కాబట్టి ఆ పక్కన పెట్టేద్దాం. సరైనటువంటి వాక్చాతుర్యం, పుష్కల వాక్చాతుర్యం మన భతృహరి సుభాష్ తాలు కూడా చెప్తాడు. భూప సభాంతరాల మందు పుష్కల వాక్చాతుర్యము అంటాడు. సజ్జనాడికి అవసరం అని చెప్పాడు. అవసరమే, కానీ అది కేవలం అందంగా మాట్లాడడం, అనర్గళంగా మాట్లాడడం కాదు. మన దేశంలో అది చాలా ఇష్టం మనకి, ఆ ప్రాస వాడడము, లేకపోతే ఎలిటరేషను, పదునైన భావజాలం. వాట్ ఈస్ డెమోక్రాటిక్ లీడర్షిప్? 10 మందిని సంఘటితంగా, సామూహికంగా ఒక లక్ష్యం వైపు నడిపించాలి. నడిపించి 10 మందితో కమ్యూనికేట్ చేయగలగాలి. మీ భావాలని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళ జీవితంలో అన్వయించుకునే రీతిలో ఆ భావాలను మీరు వ్యక్తం చేయలేకపోతే 10 మంది ఎట్లా నడిపిస్తారు మీరు? పరిపాలన అన్నది, నాయకత్వం అన్నది మీరు ఆదేశాలు ఇస్తే ఏదో రాజ్యాజ్ఞ, లేకపోతే దేవుడి ఆజ్ఞలాగా జరిగే మంత్రాలతో జరిగేది కాదు. ప్రజలందరూ పూనుకుంటే జరిగేది. ఎప్పుడు పూనుకుంటారు? స్ఫూర్తి ఉంటే. ఎప్పుడు స్ఫూర్తి వస్తుంది? ఆ భావాలు నాకు అర్థమైతే, నన్ను ప్రేరేపించినట్టయితే, నన్ను ఉత్తేజపరిచినట్టయితే. కాబట్టి ఆ మేరకు భావ ప్రకటన చాలా అవసరం. అంతేగాని గొప్ప పద్యాలు చదివేవాళ్ళు, రాగయుక్తంగా పాడేవాళ్ళు అందరూ నాయకులు అయిపోతే దేశం నాశనం అయిపోతుంది. భావజాలం అంత పదునుగా ఉంది. అంతకంటే ముఖ్యం అసలు ఆలోచన అంత పదునుగా ఉంది. ఇప్పుడు జలగం వెంగళరావు ఉన్నారు. తెలుగునాట నా దృష్టిలో అత్యుత్తమ నాయకుడు ఆయన మన చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో. ఆయన అసలు మాట్లాడడమే రాదు. ఆయన అందుకే చాలా పొడిపొడిగా మాట్లాడేవాడు. చనిపోయేదాకా నాకు చాలా ఆప్తుడు ఆయన. ఆయన నిజంగా వ్యతిరేకించిన వాళ్ళు నా ఒక స్టూడెంట్, ఎందుకంటే ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన. వాళ్ళందరూ అంటే నాకు పీకల దాకా కోపం. ఆ నియంతృత్వ కాలంలో ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పని. కానీ విషయం అర్థమైన తర్వాత ఎంత గొప్ప మనిషి అర్థమైంది. కాబట్టి చివరికి నాయకత్వం నిలబడేది ఎంత గొప్పగా మాట్లాడారు కాదు. అబ్రహాం లింకన్ చాలా తక్కువ మాట్లాడారు. ఆయన ఫేమస్ గెటిల్బర్గ్ స్పీచ్ లో కూడా 3 నిమిషాలు ఆయన మాట్లాడారు. అవును. అనర్గళంగా గంటలు మాట్లాడాల, 3 నిమిషాలు ఆ గొప్ప స్పీచ్ ఇది. కాబట్టి దానిలో ఉన్న పదునైన భావజాలము, దాని వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత. ఆయన ఆ భావాలని ఊపిరిగా బతికాడు కాబట్టి, ఆచరణలో చూపెట్టాడు కాబట్టి ఆ కీర్తి తప్ప, గొప్ప ఉపన్యాసం ఇస్తే గొప్ప నాయకుడు ఉండేవాడు కాదు ఆయన. మహాత్మా గాంధీ గారు ఏమంత గొప్ప ప్రసంగం చేసేవాడు? చాలా మంది చెప్పే ప్రకారం మనం ఎప్పుడు వినలేదు, 1-2 రికార్డింగ్లు తప్ప. ఆయన గొప్ప వక్త కాదు ఆయన. కానీ ఎన్ని కోట్ల మందిని బహుశా 20వ శతాబ్దంలో ఆయనంతగా ప్రజల్ని ప్రభావితం చేసే మనిషి ఎవరు ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి ఖచ్చితంగా భావ ప్రకటన అవసరం. అది లేకపోతే నాయకత్వం లేదు. కానీ అనర్గళంగా మాట్లాడడం వాక్చాతుర్యం కాకుండా, ఆ భావాల వెనకాల ఉన్నటువంటి బలం కావాలి. ఆ పదునైన ఆలోచనలు ఆ సందర్భానికి, ఆ సమాజానికి పనికొచ్చేవి కావాలి. ఆ మనిషికి విశ్వసనీయత కావాలి, ఆ మనిషి చరిత్ర నుంచి. అందుకే మనస వాచా కర్మణి, నమ్మిందే మాటల్లో, మాటల్లే ఆచరణలో చాలా మేరకు ఉన్నట్టయితే దానికి నిజమైన పదును ఉంటుంది. అది గొప్ప నాయకత్వం. మిగతా వాళ్ళందరూ వస్తారు తారాజువల్లాగా మన్నాడిపోతారు. వాళ్ళు పెద్ద అవన్నీ నిలబడే కాదు. ఆ, ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకొక ప్రశ్న
ఈ ఎలక్టోరల్ మన ఇండియా ఫాలో అవుతున్న సిస్టంలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ గురించి నాకు ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్గా కొన్నాళ్ళ క్రితం మీరు లోక్సత్తాలో పోటీ చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు ఏమొచ్చాయంటే లోక్సత్తా వలన ఒక పార్టీకి ఏదో డ్యామేజ్ జరిగిందని, ఒక పార్టీకి నష్టం జరిగిందన్నప్పుడు మీరు అసహనం వ్యక్తం చేశారు, అండ్ రైట్లీ సో. ఎందుకంటే ఓట్లు ఎవరు ఒకరి జాగిరి కాదు, ఒకరి సొత్తు కాదని చెప్తారు. ఇప్పటికే నమ్ముతున్నాను. యా, అది అది నిజం కూడా. రైట్లీ మీ మీ రైటియస్ ఇండిగ్నేషన్ అనేది అది అది వ్యాలిడ్, అది కరెక్ట్ కూడా, మీ అసహనం కూడా. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బహుశా ఆ విమర్శ చేసే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే బహుశా మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు మీరు ఒకటేనేమో. ఎందుకంటే సిమిలర్ భావజాలం ఉన్న ఓట్లే కదా చీలిపోతాయి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ పాస్ ద పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక భావజాలం, నేను ఒక భావజాలం నమ్మి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 30 మంది ఉండి, నన్ను వ్యతిరేకించే వాళ్ళు 70 మంది ఉండి, కానీ 5గురు పోటీ చేస్తే అక్కడ నేను గెలుస్తాను. సమాజానికి నేను యాక్చువల్గా వ్యతిరేకం, కానీ నేనే గెలుస్తాను. ఈ ఇప్పుడు ప్రాబ్లం ఆ వాదన ఎప్పుడు ఆ వాదన కొంచెం బలం ఉంటుందంటే, ఒకటి పార్టీలు నిజంగా ప్రజాస్వామికంగా ఉన్నట్టయితే, ఒక సమర్థమైన నాయకత్వం, గొప్ప ఆలోచనలు, పదునైన భావాలు, కొత్త ఆలోచనలు వచ్చినాయి, వాటికి ఆ పార్టీల్లో స్థానం కలిగింది, ఆ పార్టీల్లో ఆ భావజాలం ప్రకారం ఎదిగే అవకాశం వచ్చింది, మంచి నాయకత్వం బై ఎవల్యూషన్ ఆ పార్టీలో పెరిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగా సమాజానికి అనుగుణంగా పార్టీ మార్పుల్ని ప్రతిపాదిస్తోంది, యథాస్థితి కొనసాగించడం కాకుండా, స్టేటస్ కో కాకుండా, ఇనర్షియా కాకుండా రెస్పాండ్ అవుతుంది. అప్పుడు వేరే పార్టీలు అక్కర్లా. పార్టీలు మీరు ప్రైవేట్ ఆస్తులుగా మార్చేసి, ఎలక్షన్ల వ్యాపారంగా మార్చేసి, పరిపాలన దోపిడీగా మార్చేసి, అధికారం అని చెప్పంటే చట్టబద్ధ పాలన లేకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రెండు పార్టీలు అదే రకమైన పార్టీలు అవసరమైన సందర్భాన్ని బట్టి అక్కడ లోకల్గా ఉన్న ఫ్యూడల్ గ్రూప్స్ అక్కడ అవకాశాన్ని బట్టి అక్కడ గంతులేసి, ఇక మిగతా ఎవరు రావద్దు, ఎవరు నరేష్ వచ్చారంటే మా ఓట్లు తినేస్తున్నాడు, మమ్మల్ని దోచుకోవడం కోసం వస్తున్నాడు, మమ్మల్ని ఓడించడం కోసం వస్తున్నాడు అని చెప్పిన ఎట్లాగా? నువ్వు పార్టీలు ఎందుకు సంస్కరించుకోను అయితే? నిజంగా భారతదేశంలో మీ జర్మనీలో ఉన్నట్టుగా సోషల్ డెమోక్రాట్స్, లేకపోతే లిబరల్ డెమోక్రాట్స్, లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా కొన్ని లోపాలున్నా కూడా డెమోక్రాటిక్ పార్టీ, లిబరల్ పార్టీ, బ్రిటన్ లాగా కన్జర్వేటివ్ లేబర్ పార్టీ, ఇట్లాగా డెమోక్రాటిక్గా నిర్మాణం జరిగి కొత్త భావజాలం పెరిగే అవకాశం వచ్చి, పార్టీలని ఆధునిక భావాలకు అనుగుణంగా తీర్చిదే అవకాశం కనుక నాయకత్వానికి లభించే అవకాశం ఉంటే అసలు కొత్త పార్టీ ఎందుకండి? అది లేకుండా, మార్పుకు అవకాశం మీరు కనిపించకుండా యథాస్థితి కొనసాగిస్తూ దేశాన్ని నాశనం చేస్తూ, ఎవడన్నా రాగడం లేకుండా మీరు ఎన్నికల వ్యవస్థని మూర్ఖ ఎన్నికల వ్యవస్థ చేపట్టి, ఎవడన్నా వచ్చి 2% ఓట్లు తీసుకుంటే నువ్వు ఏదో దోహం చేస్తావని చెప్పి మాట్లాడితే ఎంత విచిత్రంగా ఉంది అది. దేశాన్ని దోచుకున్న వాళ్ళు దోపిడీ ఆపాలని పోరాటం చేస్తుంటే నువ్వు వచ్చి అన్యాయం చేస్తున్నావు అని చెప్పి అంటారా? ఎంత విచిత్రంగా ఉంది ఆ భాష. అది అది తప్పు అంటే నేను చెప్పేది కూడా తప్పే, కానీ నేను కాబట్టి మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఎప్పటి నిలబడుతుందంటే, when there is rational politics, even in a first past the post system. ఉదాహరణకు బ్రిటన్ ఉందనుకోండి, ఐ డోంట్ థింక్ దే నీడ్ టు చేంజ్ ద సిస్టమ్. నేను చాలా ఏళ్ల క్రితం 2007లో అనుకుంటాను, వాళ్ళు ఏదో యూనివర్సిటీ రిక్వెస్ట్ చేస్తే బ్రిటన్ వెళ్ళాను. చాలాసార్లు ఇలాంటి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయను, ఇన్విటేషన్కి యాక్సెప్ట్ చేయను, టైం ఉండక. అసలు కావాలని ఒప్పుకున్నాను. అక్కడ పెద్దవాళ్ళు పిలిచిన సందర్భం గొప్పది కాదు, అది కాదు కాంటెక్స్ట్. టోనీ బ్లేర్ కొంచెం ప్రజల్లో ఆదరణ తగ్గింది, ఇరాక్ వార్లో ఆయన గట్టిగా సపోర్ట్ చేయడం వల్ల, అమెరికాని సపోర్ట్ చేసి ఇరాక్ మీద దాడి తెగడంతో. కాబట్టి ఆ ఎన్నికల్లో ఆయన ప్రభావం తగ్గుతుంది. కన్జర్వేటివ్స్ మెజారిటీ రాకపోవచ్చు, కానీ లేబర్ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు, కన్జర్వేటివ్స్ గెలిచే అవకాశం లేదు. లిబరల్ డెమోక్రాట్స్ కనుక కీలకమైన పాత్ర ఉంటే అక్కడ పిఆర్ ప్రపోర్షనల్ ప్రిన్సిపల్స్ చెప్పిన భావన నాకు కలిగింది. అది వచ్చేటైతే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఇన్ ఇండియా స్ట్రాటజిక్గా. అందుకోసం నేను వెళ్ళాను అంచనా వేయడం కోసం. అది కాదని తేలింది. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, అంచనా కరెక్ట్ అయినా కూడా లేబర్ పార్టీ ప్రభావం తగ్గినా కూడా వాళ్ళే గెలిచే అవకాశం కనిపించింది ప్రస్ఫుటంగా. అందుకని ఆ వ్యూహం లేదు. కానీ భారతదేశంలో అవసరాల కోసం నేను వాళ్ళు జరగాలని కోరుకున్నాను. కానీ అక్కడ కన్జర్వేటివ్ పార్టీయో, లేబర్ పార్టీయో మరొకళ్ళు నన్ను పిలిచి ప్రైవేట్గా అడిగినట్టయితే, మా దేశంలో ఎన్నికల వ్యవస్థ మార్చాలంటే, అరే పిచ్చి వాళ్ళలారా, మీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, పిచ్చిగా మార్చబోకండి. ఏ వ్యవస్థ అద్భుతమైనది కాదు, పెద్దాల్లో లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బాగా నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీకి ఏం కావాలి, రాజకీయాలు ఏం కావాలి మనకి? ఒకటి, సమర్థులైన వాళ్ళు, ప్రజాహితాన్ని కోరే వాళ్ళకి రాజకీయంలో ఆశ్రయం కావాలి. రెండు, వాడి నిజాయితీగా, హేతుబద్ధంగా, రేషనల్ అండ్ ఆనెస్ట్ పాలసీస్తో ఎదిగే అవకాశం కావాలి. మూడు, ప్రజలకి స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలు కావాలి.
నాలుగు, ఒకసారి ప్రజల మద్దతు వచ్చాక దాన్ని అమలు చేసి ఆ మార్పును సాధించేటువంటి చాతుర్యం కావాలి. ఈ 4 రాజకీయానికి ఉన్న పర్పసెస్, మిగతావన్నీ మన కాగితాలు మాట్లాడుకుంటున్నాం అంతే. దీస్ ఆర్ ది ప్రాక్టికల్ పర్పసెస్. ఇవన్నీ నెరవేరుతున్నప్పుడు ఆ వ్యవస్థలో అప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఇవేవి జరగట్లేదు. అందుకని ఈ గందరగోళం. అట్ ది సేమ్ టైమ్ ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఉదాహరణకి నేను ప్రస్తుతం ఒక కంక్లూషన్కి వచ్చాను. భారతదేశంలో ఏ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో కావాల్సిన మౌలికమైన మార్పులకి తలపెట్టే సంకల్పం లేదు. అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల సంస్కరణలు కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు. ఇక్కడ ఈ 3 మౌలికమైన విషయాల్లో వాళ్ళెవ్వరికీ ఆసక్తి లేదు. అది లేనప్పుడు ఈ దేశానికి నా దృష్టిలో ఒకటే ఆశాకిరణం కనిపిస్తోంది. గతంలో చేసిన కొన్ని మంచి పనుల వల్ల, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల ఎకానమీ ఒక 6-7% పెరిగే అవకాశం వచ్చే 20-25 ఏళ్ళు కనిపిస్తుంది. దాన్ని కాపాడుకోవటం నా దృష్టిలో నెంబర్ 1 ప్రయారిటీ. అదొక్కటే ప్రయారిటీ అయినప్పుడు మిగతా సాధ్యం కానప్పుడు ఖచ్చితంగా మీ వాదన అంగీకరిస్తాను. ఇలాంటప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది, మనం చేసే పనుల వల్ల ఆ ఉన్నంతలో ఆర్థిక ప్రగతికి దోహదం చేసేవాళ్ళు, ఆర్థిక ప్రగతి నీరుగార్చే వాళ్ళ మధ్య పోరాటం జరుగుతుంటే నా ఓటు ఆర్థిక ప్రగతికి దోహదం చేసే వాళ్ళు పక్కన ఉండాలి, దేశ ప్రయోజనాల దృష్ట్యా. ఆనాడు పరిస్థితి కాదు. ఆనాడు దేశంలో మౌలికమైన మార్పు కోసం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చింది, ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అసలు పోరాటమే చేయకుండా దేశం అధ్వాన్నంగా ఉంటే, రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తుల్లో ఉంటే జడత్వం అది. ఇంకా హౌ కెన్ యూ అలౌ దట్? మీరు ప్రస్తుతం ఇండియన్ సిస్టమ్కి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటారా, లేదా ఫస్ట్ పాస్ ద పోస్ట్ నేను సిస్టమ్? చాలా కాలం నుంచి నేను ప్రతిపాదిస్తున్నాను, భారతదేశంలో ప్రపోర్షనాలిటీ మోడల్ అవసరం. కానీ జర్మన్ మోడల్ కాకుండా మళ్ళీ అది కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజన్. జర్మన్లో మళ్ళీ 50% కాన్స్టిట్యూన్సీలో ఎన్నికై మీది మిక్స్డ్ కాంపెన్సేటరీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ జర్మనీ. ఇక్కడ మిక్స్ సిస్టమ్ అక్కర్లా, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మంచిది. ఎందుకంటే ఎందుకు నేను కోరుతున్నాను ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్? 2 కారణాలుగా. ఒకటి, ప్రత్యామ్నాయ రాజకీయము విధానాలు నిలబడాలి అని చెప్పంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ బదులు 10% ఓటు ఉన్న, ఉదాహరణకి నా భావాలు ఉన్నాయి, చాలా రేషనల్ భావాలు. 10% ఓటు వస్తుంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటే. అది లేకుంటే 1% వస్తుంది. ఆ 10% ఉండి ఈ రేషనల్ భావాలకు 10% గొంతుంటే ద కంట్రీ ఈజ్ సేఫ్. ప్రజెంట్ సిస్టంలో అసలు ఆ భావాలకు అవకాశం ఇవ్వట్లా. ఫార్మ్ లాస్ ఉన్నాయి, దే ఆర్ ఎక్సలెంట్ లాస్ ఇండియాలో తీసుకొచ్చినవి. దాన్ని కాదన్న వాళ్ళకి ఎకనామిక్ సెన్స్ లేదు. దే డిడ్ నాట్ గివ్ ఎ సింగిల్ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. మీకు మోదీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది పక్కన పెట్టేద్దాం. యాజ్ అన్ ఇష్యూ దే ఆర్ గుడ్ ఫర్ ది ఫార్మర్స్, దే ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎంత పిచ్చిగా వ్యతిరేకించాం మనం. కాబట్టి మన దేశంలో ఏమైందంటే గుడ్డెత్తి చెల్లబట్టట్టు వచ్చేది. రెండోది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ మినహాయిస్తే పశ్చిమ రాష్ట్రాల్లో, ఈశాన్య భారతంలో, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కూడా కోట్ల రూపాయలకు ఓట్లు కొనుక్కోవటం ఒక ఆనవాయితీ అయిపోయింది. రాజకీయం అంతా కూడా పూర్తిగా ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. దాన్ని ఈ ప్రజెంట్ సిస్టంలో మీరు మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రపోర్షనాలిటీ మోడల్ వచ్చినట్టయితే ఇన్సెంటివ్ పోతుంది. ఇందాక ఇన్సెంటివ్ అని పదంతో ప్రారంభించాను. వాళ్ళ క్యాండిడేట్ ఒక 100 కోట్లు డబ్బులు ఉంటే అర్జెంట్గా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకో ఏమిటో తర్వాత చూద్దాం. దానికోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఎమ్మెల్యేని నేను గాను, నా పార్టీకి లాభం వస్తుంది అనుకుంటే ఎవడు ఖర్చు పెట్టడు. పద్ధతి మారిపోతుంది. కాబట్టి ఈ 2 కారణాలుగా ఐఎమ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, బట్ విత్ ఇండియన్ స్పెసిఫిక్స్. మన దేశ అవసరాలను బట్టి చేయాలి తప్ప, మరి బహుశా థ్రెషోల్డ్ లెవెల్ కొంచెం ఎక్కువ పెట్టాలి, కులాలన్నీ పార్టీలు కాకుండా ఉండటం కోసం. అట్లాగే మనకి స్టెబిలిటీ ఈ దేశంలో బాగా కోరుకుంటారు. జర్మనీలో స్టెబిలిటీ కంటే హార్మోనీ కోరుకుంటారు. అందుకనే సోషల్ డెమోక్రాట్స్ను లిబరల్ డెమోక్రాట్స్ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగారు చాలా కాలం పాటు. ఇండియాలో అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అలాంటి సమాజంలో స్టెబిలిటీ కోసం మనం బహుశా బోనస్ సీట్స్ చాలా ఎక్కువ వచ్చు, అదే అవన్నీ మార్పులు చేర్పులు చేయొచ్చు. బట్ ఫండమెంటలీ దిస్ ద బెస్ట్ వే ఆఫ్ ఆల్టరింగ్ ది సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే బై లా వీ కెన్ డూ ఇట్. కాన్స్టిట్యూషన్లో దానికి ప్రొవిజన్ ఉంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కి. దాన్ని జస్ట్ బై లా మారిస్తే అయిపోతుంది. ఒకవేళ ఈ మీరు చెప్పినట్టు ఎంత పర్సెంట్ ఉండాలన్నది కూడా ఇంపార్టెంట్ అని, ఇంత అంటే కాంప్లెక్సిటీ ఉన్న సొసైటీలో, అంటే ఇన్ని కులాలు మతాలు, ఇంత సెక్టేరియన్ కి ఛాన్స్ ఉండే సొసైటీలో ఒకవేళ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే ఈ డిఫరెన్సెస్ అంటే ఎవరికి వాళ్ళు ఒక 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 సెక్షన్ గా విడిపోయి ఎవరి సెక్షన్ కోసం వాళ్ళు పోరాడి ఈ ఆ నేచర్ వచ్చి ఒక కొంచెం డీస్టెబిలైజ్ అవ్వదంటారా? అందుకే రిస్క్ ఉంది. నేను అందుకే చెప్పాను, ఏ సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు, ఏది సర్వరోగ నివారణ కాదు. మన దేశం ఉన్న పరిస్థితుల్లో, మన సమాజ పరిస్థితుల్లో లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవాలి. రేపొద్దున ఇబ్బందులు ఎక్కువ ఎదురుకాకుండా జాగ్రత్తగా మార్పులు చేర్పులు కావాలి. అందుకనే ఒక స్టేట్ని యూనిట్గా తీసుకుంటే రీజనబుల్లీ హై థ్రెషోల్డ్ పెట్టాలి. ఒక 10% ఓటు పెట్టారనుకోండి స్టేట్లో, మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒక కులానికి 10% రావడం అంత తేలిక కాదు. అలా వచ్చేటైతే వాళ్ళు అలాగే పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు.
కాబట్టి దాని పెద్ద నష్టం కనిపించదు. అదే మీరు 1% ఓటు పెట్టారు అనుకోండి, ప్రతి కులం ఒక పార్టీ. కాబట్టి ఆ థ్రెషోల్డ్ లెవెల్ ఇస్ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఓకే. ఇంకొకటి రిలేటెడ్ గా దీని కాన్సెప్ట్, ఇప్పుడు సౌత్ ఇప్పుడు కొత్తగా రిప్రజెంటేషన్ లో పాపులేషన్ బేస్డ్ గా మళ్ళీ పార్లమెంట్ లో సీట్స్ రీఅలొకేట్ చేస్తున్నారు అనేది వస్తుంది. ఇక్కడ సౌత్ ఇండియన్స్ కి కంప్లైంట్ చేసేది ఏంటంటే, మేము బాగా ఉన్నందుకు మాకు పెనలైజ్ చేస్తున్నారా, దో అంటే ప్రజలు పాపులేషన్ బట్టి సీట్స్ ఉండాలనేది డెమోక్రటిక్ స్పిరిట్ అయినా కూడా మేము బాగా ఉన్నందుకు మాకు ఇన్సెంటివ్ ఏమీ లేదు అని. దీనికి యుఎస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది సార్. అక్కడ యుఎస్ లో సెనేట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ మొత్తం 50 స్టేట్స్, ఈచ్ స్టేట్ సెండ్స్ 2 సెనేటర్స్, 100 పీపుల్ ఉంటారు. సో దట్ ఏ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ మిగతా వాళ్ళు బుల్డోస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరికీ ప్రతి స్టేట్ కి గట్టి వాయిస్ ఉంటుంది అండ్ సెనేట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అక్కడ. సో 50 స్టేట్స్ నుంచి డకోటా నుంచి కూడా, అలాస్కా నుంచి కూడా ఇద్దరు ఉంటారు, కాలిఫోర్నియా నుంచి కూడా ఇద్దరే ఉంటారు. సో సెనేట్ లో బలంగా వాళ్ళ వాయిస్ వినపడచ్చు. ఈవెన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా ముందు ఒక సీట్ అందరికి అలాట్ చేసి ఆ తర్వాత పాపులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అంటే 50 స్టేట్స్ కి ముందు ఒక సీట్ ఉంటుంది, తర్వాత పాపులేషన్ బట్టి ఉంటాయి. సో సౌత్ ఇండియాకి ఈవెన్ దో పాపులేషన్ బట్టే పార్లమెంట్ సీట్స్ ఉండాలనేది డెమోక్రట్ స్పిరిట్ అయినా కూడా, ఈ లాజిక్ తో సౌత్ ఇండియాకి కొంత ఎడ్జ్ ఉండేట్టుగా ఏమన్నా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నెంబర్ మార్చేస్తే ఖచ్చితంగా సౌత్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిప్రెసివ్ బికాస్ మేము బాగా ఉన్నందుకు మా వాయిస్ ఇంకా వీక్ అయిపోతుంది అనేది అది ఇబ్బంది కూడా ఉంటుంది. సో సెనెట్ లో ఉన్నట్టు 1976లో 1976లో ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు. 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయాలి 71 పాపులేషన్ ప్రకారం అని చెప్పారు. 2001తో అమెండ్మెంట్ అయిపోయింది. అప్పుడు నేను కేసీ శివరామకృష్ణ అని చెప్పి ఇప్పుడు చనిపోయారు ఆయన. గతంలో ఆయన అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు బెంగాల్ కాడ. ఆయన నేను చొరవ తీసుకుని జాతీయ స్థాయిలో ఫుల్ ఎలక్షన్ కమిషన్, అప్పటి లా మినిస్టర్ అరుణ్ జైట్లీ, అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు, ఇతరులు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి, మేము అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ అధికారంలో ఉంటే గట్టిగా నేను పోరాడాను. ఇప్పటికే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఇండియా మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. 1998లో పొఖరన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ మనం చేయడం చేత అమెరికా చాలా శాంక్షన్స్ పెట్టింది. ఎకనామిక్ గ్రోత్ వాజ్ ఇంపార్టెంట్ థింగ్. అందులో గవర్నమెంట్ చాలా అస్థిరమైన ప్రభుత్వం, 31 పార్టీలు దానిలో ఉన్నాయి. ఈ సమయంలో కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు మనం, కాబట్టి దాన్ని మీరు పక్కన పెట్టేయండి అని 2-3 ప్రతిపాదించాం. ఒకటేమో బిల్డింగ్ బ్లాక్ సిస్టమ్ అంటాం. ఇండియాలో అసెంబ్లీ సెగ్మెంట్స్ కొన్ని కలిస్తే దే బికమ్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అంతేగాని అది వేరు ఇది వేరు కాదు. అదే రీతిన థర్డ్ టైర్ గవర్నమెంట్స్ కూడా కాగితం మీదైనా వచ్చినాయి కాబట్టి పవర్ లేకపోయినా కూడా వీలున్నంత మేరకు థర్డ్ టైర్ గవర్నమెంట్స్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఏర్పాటు చేశాం. ఆ రకంగా దేశంలో ఏర్పాటు పెరిగింది చాలా మేరకు. రెండోది, ఆ నంబర్ అలాగే ఫ్రీజ్ చేసి ఉంచండి, దాన్ని కూడా ఒప్పుకున్నాం. కొంతమంది ఆనాడు వ్యతిరేకించారు. మదన్ లాల్ ఖురానా ఆనాడు పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్గా ఉండి ఆయన గట్టిగా పట్టుబట్టాడు మనం పాపులేషన్ ప్రకారం చేయాలని చెప్పాను. కానీ మా వాదం నెగ్గింది. క్వైట్గా మేము చేసిన వాదం, ప్రధానంగా నేను దానిలో కీలక పాత్ర వహించాను. కాబట్టి ఆనాడు ఇంకో 25 ఏళ్ళు పొడిగించింది అప్పుడు నేనే, నా వల్ల జరిగింది. అయితే అప్పుడేమనుకున్నాం, 25 ఏళ్ళు అంటే చాలా కాలంగా చూసుకుందాం. 25 ఏళ్ళు అయిపోయింది. ఒక జాతి జీవన కాలంలో 25 ఏళ్ళు పెద్ద ఎక్కువ కాలం కాదు. కాబట్టి వన్ డే ఆర్ అదర్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. దేర్ ఆర్ సమ్ వేస్. ఇండియన్ పాలిటిక్స్ లో మనకి ఎన్ని పొరపాటు ఉన్నా కూడా వీఆర్ గుడ్ అట్ రికన్సైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ స్కేల్. భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీసుకోండి, లేకపోతే హిందీ ఇతర భాషల మధ్య సమన్వయం సాధించడం తీసుకోండి. ఇవన్నీ చాలా అలవోగ్గా చేశాం ఇండియా. మన పొలిటికల్ సిస్టమ్కి చాలా లోపాలున్నా కూడా అదే సమయంలో కొంత కన్సెన్షువల్ ఎబిలిటీ ఉన్నది. దేర్ ఆర్ వేస్ ఆఫ్ అడ్రసింగ్ దట్. ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒకటి ఏమిటంటే, ఒక్కసారి పూర్తిగా 2021 జనాభాకి వెళ్లకుండా మధ్య మార్గంగా పెట్టవచ్చా, సో దట్ దెర్ ఇస్ నో సడన్ షాక్. రెండోది, కనీస సంఖ్య ఇప్పుడున్న సంఖ్య తగ్గకుండా ఓవరాల్గా పార్లమెంట్ సంఖ్య పెంచొచ్చా. మూడోది, రాజ్యసభలో డిస్ప్రపోర్షనేట్గా మనకి ఈ స్టేట్స్కి కొన్ని రీజన్స్కి ప్రాతినిధ్యం ఇచ్చి ఎనీ చేంజ్ ఎఫెక్టింగ్ ఫెడరలిజం, రాజ్యసభకి సూపర్ మెజారిటీ కూడా కాకుండా 3/4 మెజారిటీ కావాలి, మరికొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ అని పెట్టవచ్చా, కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టవచ్చా. ఇలా రకరకాలుగా మన మనసు ఉంటే మార్గం లేకపోలేదు, మనం చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పొలిటికల్ విల్ అండ్ ఆల్సో ద పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్. కానీ ఎల్లకాలం అన్ఈక్వల్ ఓట్ అనేది కొనసాగించడం సాధ్యం. ఇంకో 25 ఏళ్ళు కొనసాగిస్తే కూడా మళ్ళీ ఇంకా అప్పుడు నేను ఉండను. కానీ ప్రాబ్లం ఇంకా జటిలం అవుతుంది, కానీ తేలికవ్వదు. అంచేత వన్ డే వీ హ్యావ్ టు గ్రాపుల్ విత్ దట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ బి అడ్రస్డ్.
నేను అంత పానిక్ అవట్లా. డెఫినెట్ ఐ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ బికాజ్ ఐ మెసెల్ఫ్ వర్క్డ్ అని 25 years అప్పుడు దేశంలో మిగతా వాళ్ళు పనిచేయాలి దాని మీద. దాన్ని ఈ 50 ఏళ్ళకి పొడిగించింది నా ప్రయత్నం వలనే. కాబట్టి ఈవేళ కూడా ఐ బిలీవ్ సమ్ సొల్యూషన్ ఇస్ పాసిబుల్ ఇఫ్ దేర్ ఇస్ గుడ్ విల్. అండ్ ద పార్టీ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ ఆర్ ద అపోజిషన్ దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ బ్రేకింగ్ అప్ ద కంట్రీ. కాంగ్రెస్ పార్టీ వి ఆల్ అగ్రీ వాట్ ఎవర్ బి ఇట్స్ ఫాల్స్ దేశ ఐక్యత కోసం నిలబడిందని చెప్పారు. అలాగే బీజేపీ వి ఆల్ అగ్రీ వాట్ ఎవర్ బి దేర్ ఫాల్స్ వాళ్ళు అఖండ భారతము దేశం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు దేశ మొక్కలు కావాలని కోరుకోవట్లేదు. కాబట్టి దే హ్యావ్ ఎ కామన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఐ థింక్ ఎ సొల్యూషన్ కెన్ బి ఫౌండ్. బహుశా దానికి సౌత్ ఇండియా నుంచి పొలిటికల్ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో సార్. లేకపోతే ప్రస్తుతం ఉన్న బీజేపీకి నార్త్ ఇండియాలో సీట్స్ పెరగటం వాళ్ళకి ప్రాక్టికల్ గా చాలా యూస్ఫుల్. దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కావచ్చు కానీ అది కావచ్చు కానీ వాళ్ళేమీ దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకోవట్లేదు కదా. సౌత్ ఇండియాలో పెరగాలని కోరుకుంటున్నారు. అంతకు మించి అసలు వాళ్ళ భావజాలమే భారతదేశం అంతా ఒక్కటన్న భావం వాళ్ళకుంది. కాబట్టి మనకు అంత అంత భయాందోళన అక్కర్లేదు. సో దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ వస్తుంది. సౌత్ ఇండియన్స్ ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ అనేది కాకుండా వస్తుందంటారు మీకు? ఇట్స్ పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్. మనం కూర్చుంటే రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు, పెద్ద కష్టం కాదు. బట్ ఆ టైం కూడా వచ్చేసింది కదా సార్. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఎలా చేయాలనేది, అంటే గవర్నమెంట్ 2026కి వస్తుంది. 2001లో అయింది కాబట్టి ఈ లోపు రేపు 2024 ఎలక్షన్ కావాలి. అయిన తర్వాత ఆ కసరత్తు ప్రారంభం. ఓకే, ఓకే సార్. సార్ యాక్చువల్గా చాలా ప్రశ్నలు అడిగాము, మీరు చాలా ఇన్సైట్ఫుల్ చాలా చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు డెమోక్రసీ చుట్టూనే ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్ నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, హెల్త్ కేర్ గురించి కానీ, అడ్మినిస్ట్రేటివ్ గురించి కానీ ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఈచ్ టాపిక్ వైజ్గా మీరు మరోసారి మీరు అవకాశం ఇస్తే నేను అడుగుతాను. కానీ మీరు ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నరేష్, విష్ యూ ఆల్ ది బెస్ట్.